హలో కూర్చొని తొందరగా అటు. రైట్. పోయిన ఆదివారం నేను చెప్పడం జరిగింది. నా కోసం ప్రార్థన చేయమని మరి ఎంతమంది చేస్తున్నారో తెలీదు గానీ, చేసేవాళ్ళకి థ్యాంక్ యూ. ఇంకా కాపోతే ఇంకా కంటిన్యూ చేయండి. ఇంకా ఎందుకంటే నేను ఇంకా దాంట్లోంచి బయటికి రాలేదు. మొత్తం పూర్తిగా బయటికి రాలేదు. కొంచెం 30% వచ్చాను. అది కూడా దేవుడు 2, 3 మాటలు మాట్లాడారు. ఆహ్, ఆ జరిగిన సంఘటన గురించి 2, 3 మాటలు మాట్లాడారు. ఇంకా నా ప్రశ్నలకి జవాబులు ఇంకా మొత్తం రాలేదు. సో, కొందరు నన్ను ఆదరించారు. కొందరు ప్రేమ చూపిచ్చారు. కొందరు సహాయం చేశారు. కొందరు వాటిని బట్టి కొంత మేలు దొరికింది. కాకపోతే పూర్తి ఆదరణ, ఆహ్, సమాధానం నాకింకా రాలేదు. దేవుడు మాట్లాడిన మాటలతో 30% వచ్చిందంతే. నా కోసం ఇంకా ప్రార్థన చేయండి. ఇందాడ నేనొక మాట అన్నాను. కొన్నిసార్లు బాధలో ఉన్నప్పుడు మనుషులొచ్చి పక్కన కూర్చొని మాట్లాడటం, సహాయం చేయటం కొంతవరకు ఆదరణే. నాకు కూడా ఆదరణే. మంచిగా అనిపిస్తది. కానీ నేను గమనించిందేంటంటే, మనుషులు నా చుట్టూతో ఉన్నంత సేపు నేను పర్లేదు కొంచెం బానే ఉన్నాను. ఆ మనుషులు దూరం ఎళ్ళిపోయినప్పుడు ఎందుకంటే వాళ్ళ పనులుంటాయి. వాళ్ళ పనులుంటాయి. ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయినప్పుడు నేను ఒంటరిగా అయిపోతున్నాను. తెలుసు ఎందుకయిపోందని తెలుసు. ఎప్పుడు ఇలా మాట్లాడలేదు నేను. జరిగిన సంఘటనను బట్టి అది తెలుసు. మా అమ్మగారు చనిపోయారు. దాన్ని బట్టి నేను కొంచెం నా మైండ్ ఎక్కడికో ఎళ్ళిపోతుంది. బాధ ఎక్కడికో ఎళ్ళిపోతుంది. ఒకప్పుడు నాకు ఒంటరిగా ఉండటం ఇష్టమే. చక్కగా నా పని చక్కగా దేవుడి గురించి ఆలోచించుకోవడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం వినటం, రాసుకోవడం ఇది గడిచిపోద్ది. సింగిల్‌గా ఉండటం. నాకు మంచి ఇష్టమే. ఇప్పుడు సింగిల్‌గా ఉండాలంటే నాకు మైండ్ ఎక్కడికో ఎళ్ళిపోతుంది. ఎళ్ళిపోయి ఏం చేస్తుందంటే హై బీపీ వచ్చేస్తుంది. హై బీపీ వచ్చి మొన్న పడ్డా. అప్పుడే చూసారు సిస్టర్ గారు, నర్స్ గారు వచ్చి చూసారు. 227 ఎంత ఉందంట. అది నాకెప్పుడు నేను పుట్టిన కాడి నుంచి నాకు తెలీదు. ఈ బీపీలు, షుగర్‌లు నాకంత ఏందో అనుకున్నాను. సో, ఇంతుందేంటంటే మిషన్ తప్పు అనుకున్నారు ఆళ్ళు. మళ్ళా చూసిందావిడ. మళ్ళా అట్టగొచ్చింది. నేనన్నాను మిషన్ తప్పేమోలేండి. నేను బానే ఉన్నాను. అంతా బానే ఉన్నాను. ఆ తర్వాత వేరేవోళ్ళకి జూసారు. ఆళ్ళకి బానే వచ్చింది. ఆ తర్వాత మరి కాదండి మిషన్ తప్పు గాదు. మీదే తప్పని అన్నారు. అన్న 10 నిమిషాలు నేను డామని పడ్డా. మాట్లాడుతున్నాను పడిపోయాను. కొన్నిసార్లు బీపీలు, షుగర్‌లనేది షుగర్ నాకు తెలీదు గానీ, నాకు అర్థమైందేంటంటే బీపీలు కొన్నిసార్లు అనవసరమైనవి తింటే మాత్రమే రావు. ఎక్కువగా ఆలోచిస్తే గూడా ఒస్తాయి. ఇది నాకర్థమైంది. డాక్టర్ చెప్పలేదు నాకు. నేననుకున్నా. ఎందుకంటే దాదాపు నేను తిండనేది చాలా మందికి తెలుసిక్కడ. చాలా జాగ్రత్తగాను అదే కూరగాయలు తినటం జాగ్రత్తగా ఉంటా. ఎప్పుడో బయటికెళ్తే బిర్యానీలు అంతే తప్ప చాలా తక్కువ. ఆ బీపీ వచ్చిందంటే అప్పుడు ఆ సిస్టర్ గారు కూడా చెప్పారు. కొన్నిసార్లు తిండి బట్టే కాదండి. కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ ఎక్కువ ఆలోచించడం బట్టి కూడా మనిషికి హైపర్ టెన్షన్ అంటారు మరి అనుకుంటా. అదొచ్చేస్తదని. నాకొచ్చిందది అనమాట. వచ్చిందంటే అదేదో స్వతంత్రించుకోవాలా, సొంతం చేసుకోవాలా, సొంత ఇల్లా కట్టుకోవాలా అది పోద్ది నాకు. మామూలుగా చెప్తున్నాను ఆ టైంలో. అలా వచ్చింది. సో, కాపోతే ఒక మాట కొందరేమన్నారంటే కొందరు అంటే నెగెటివ్ క్యాండిడేట్లుంటారు. హ్మ్. పాస్టర్ గారిది అప్పుడే శనివారమే ఆళ్ళ తల్లిని సమాధి కార్యక్రమం చేశారు. ఆదివారంకి స్టేజ్ ఎక్కి చక్కగా వాక్యం చెప్పారు. తల్లంటే ప్రేమ లేదేమో! జీవితంలో నా నేను చెప్పే మాటలు నాకే కాదు మీకు కూడా. మీ చుట్టూతా మంచిగా ఆలోచించేవాళ్ళుంటారు, చెడ్డగా ఆలోచించారు. ఎప్పటిదాకా? నువ్వు ఎత్తబడేదాకా. ఇది కన్ఫర్మ్. కన్ఫర్మ్. నువ్వు ఎప్పుడు కూడా జీవితంలో అంటే నేను నేర్చుకున్నాను. ఎప్పుడు కూడా వాళ్ళన్నారు, వీళ్ళన్నారని ఎక్కువ ఆలోచించకుండా, దానికి నువ్వెలా స్పందిస్తున్నావో ఆలోచించాలి ఎప్పుడు. లోకులు అంటూనే ఉంటారు. లోకం అంటూనే ఉంటది. అది పూర్తి అధికారం ఉంది అంటాకి. నీకు పూర్తి అధికారం ఉంది. ఏది? వినకుండా ఉంటాకి. ఇది బాగా పెట్టుకో. సో, నేనన్నాను, మీరు చెప్పింది కరెక్టే అన్నాను వాళ్ళని. వాళ్ళు చెప్పింది కరెక్టే. నాకు తల్లి మీద అంత ప్రేమ లేదు. కాకపోతే ఏంటంటే, మా మా అమ్మ అంటే చాలా ఇష్టమే. కానీ ఒక్కటి సమస్య ఏంటంటే, మా అమ్మ కన్నా నాకు దేవుడు చాలా ఇష్టం. అది సమస్య. అది సమస్య. బోలెడంత 1,00,000 రెట్లు ఇష్టం మా అమ్మ కన్నా. నేనిచ్చిన సమాధానం మీకెప్పుడైనా పనికొస్తే వాడుకోండి ఫ్యూచర్‌లో. నేనిచ్చిన సమాధానం మా అమ్మ కన్నా నా దేవుడు ఇంకా చాలా ఇష్టం అన్నా. తర్వాత ఇంకో సమాధానం చెప్పా ఆళ్ళకి. 2 సంవత్సరాల నుంచి మా తల్లి చనిపోయినప్పుడు నేనెలా ఉండాలని సిద్ధపడుతున్నా నేను. 2 ఇయర్స్ మా అమ్మ ఇంకా బతికే ఉంది. 2 సంవత్సరాల నుంచి సిద్ధపరచుకుంటున్నా నేను. మీరు ప్రార్థనకి, వాక్యానికి సిద్ధపరుచుకుంటారే మనసుని, అట్లా నేను
2 ఇయర్స్ నుంచి సిద్ధపరచుకున్నా. ఎందుకు సిద్ధపరచుకున్నా అంటే, మా నాన్నగారు చనిపోయినట్టు హఠాత్తుగా చనిపోతే చెప్పా. మా మా అమ్మకి ఎంత ఏడిస్తే, మా నాన్నకి ఎంత ఏడ్చా, ఎంతే ఏడ్చాను నేను. ఎందుకు? వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి. ఏమంత ఇదిగా ఉంది పెంచింది, ఇంక నేను చెప్పగల పోయిన ఆదివారం చెప్పా. సో, మా అమ్మ గనక సడన్‌గా అయితే నేనేమైపోయేవాడినో, చర్చ్‌కి వచ్చేవాడిని కాదు. అది మటికి కన్ఫర్మ్. వచ్చేవాడిని కాదు. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని, రెస్ట్ అంటే రిలాక్స్ చిల్ అవ్వడం కాదు. దేవుడి సన్నిధిలో గడిపి, దేవుడు నాతో మాట్లాడి, నన్ను బలపరిచి అప్పుడు వచ్చేవాడిని. 2 సంవత్సరాల నుంచి దేవా ఇది తథ్యం. ఇవాళ కాకపోతే రేపు మా అమ్మగారు. నేను ఇంకా 3, 4 సంవత్సరాలు ఉంటారనుకున్నా. అది దేవుడు చెప్పిందాన్ని బట్టి అది కూడా చెప్తాను. సడెన్‌గా అందుకని ముందు నుంచే నన్ను ప్రిపేర్ చేసుకున్నా. మా అమ్మ ఇలా చనిపోతే ఏం చేయాలి? నా మైండ్ ఎలా ఉండాలి? నేను ఎలా ఆలోచించాలి? ఏమని ప్రార్థన చేయాలి? ఎలా ఉండాలి? 2 సంవత్సరాలు నా మైండ్ చూసుకుంటూ ఉన్నా. అది సిద్ధపాటు నాకు లేకపోతే నాకు హార్ట్ అటాక్ వచ్చేదేమో. మా అమ్మ అక్కడ చనిపోతే ఆవిడతో పాటు నన్ను పొడిగేసేవారేమో పక్కన. అంత అంత పాశం ఆవిడతో నాకు. అంతిది. ప్రేమ ఉండొచ్చు, పాశం ఉండకూడదు. పాశం అంటే అర్థం తెలుసా? ఇంగ్లీష్‌లో సోల్ టై, తెలుగులో పాశం. మీ ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు, పాశం ఉండకూడదు. పాశం అంటే ఏంటంటే తెలుగు వాడుక భాష చెప్పాలంటే ఇక వాళ్ళకి ఏం జరిగినా నువ్వు తట్టుకోలేవు. దాన్ని పాశం బాండేజ్ అంటారు. ఇక బంధకం అది. ఇంగ్లీష్‌లో సోల్ టై అంటారు. అంత ఇదనమాట. అది ఏ బంధానికి సంబంధానికి ఉండకూడదు. భార్యాభర్తలకి ఉండకూడదు. ఆహ్, పిల్లలకి తల్లిదండ్రులకు ఉండకూడదు. సోల్ టై ఉండకూడదు. పాశం ఉండకూడదు. ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి. అది డేంజర్. సో, అట్లాగా మా అమ్మతో 2 సంవత్సరాల నుంచి అలా ఆలోచించుకొని సిద్ధపరచుకుంటూ ఉన్నాను. సో, అందుకు అన్నిటికి నేను మీకు చెప్తాను. అన్నిటికన్నా, అందరికన్నా దేవుడిని ప్రేమించే మనసున్నోడు గొప్పోడు. ఫస్ట్ అది కావాలి. మీరు పాపం అంటే ఇనుంటారు ఈ పాటకి ఎప్పుడు పాపం అంటే మీకు చాలా తెలుసు. పాపాలంటే ఏంటయ్యా అంటే ధారాళంగా లిస్ట్ చెప్తారు మీరు. ఖచ్చితంగా. మీ జీవితంలో ఈ మాట ఇనుండరు. నా ద్వారానే ఎప్పుడో ఇనుంటారు. ఏంటంటే నేను పెట్టుకున్న పాపం ఏంటంటే కిరణ్ పాపం చేశాడు అంటే ఏదో వేరే మీ అన్నారే మీ ఉంటాయి, మీ లిస్ట్ ఉంటాయి. క్రైస్తవ లిస్ట్ ఉంటుంది. అవి నేను పెట్టుకోను. అవి కరెక్టే. కానీ దానికన్నా మించి పెట్టుకున్నా. అదేంటంటే నేను గనక ఎప్పుడైనా దేవుని కన్నా మించి మనుషులు గాని, వస్తువులు గాని ప్రేమించానా అది నేను చేసిన పాపం. ఇది నేను చేసే పాపం. అది తెలిసిపోద్ది. దేవుడి కన్నా మించి మనుషులు గాని, వస్తువులంటే ఆస్తిపాస్తులు, ఇంట్లో సామాను, కారు, బంగ్లా, పొలం, కోడు, గుడ్డ ఇయన్నీ ఉన్నాయి. కొందరు బట్టలు, కొందరు నగలు ఇవన్నీ ఉంటాయి. అన్నిటికన్నా అందరికన్నా దేవుడినే ప్రేమించాలి. అది నేను ఎక్కడైనా తగ్గితే, ఇంచన్నా తగ్గితే నేను పాపం చేసినట్టే. మీకు పాపం ఏంటంటే మామూలుగా సిగరెట్టు, తాగుడు ఎన్ని ఉంటాయి. వ్యభిచారం, ఇంకా దొంగతనం, ఇంకా ఏమున్నాయి. నేను దానికన్నా మించి ఇది పెట్టుకున్నా. ఇది పెట్టుకుంటే ఇది ఎంతమంది పెట్టుకోగలరు? ఇది పెట్టుకుంటే మీలో ఎంతమంది పాపం ఉంది? ధైర్యంగా చెప్పగలరు. మీరు సిగరెట్ తాగరు, ముందు తాగరు అన్నీ కరెక్టే. కానీ నుంచోబెట్టి దేవుడి కన్నా మించి లేకపోతే అందరికన్నా అన్నిటికన్నా నువ్వు దేవుడినే ప్రేమిస్తున్నావా? నువ్వు ధైర్యంగా దేవుడి మొహం చూసి చెప్పగలవా? అని మీకు ప్రశ్న వేస్తే చేతులు ఎత్తద్దు. ఎంతమంది చేయగలరు? యెస్, నేను చేస్తున్నానండి. కావాలంటే దేవుడిని పరిశీలించుకోమన్నాడు దమ్ముంటే. ఇది చెప్పగలరు ఎవరన్నా? అది పెద్ద పాపం అనుకుంటా. దేవుడి కన్నా మించి వస్తువుల్ని, మనుషుల్ని ప్రేమిస్తే అది పెద్ద పాపం. నేను పెట్టుకోను. ప్రతి సందర్భంలో నుంచి, ప్రతి దాంట్లో నుంచి నేర్చుకోవడమే ట్రై చేయాలి మనం. ఏదైనా సరే. జీవితాంతం ఇంతే. లైఫ్ లాంగ్ ఇంతే. ఇంకా 2, 3 ప్రశ్నలు అడిగారు. నాకు ప్రశ్నలు చాలా ఇష్టమే. ఇలా అడగటం వల్ల నాకు చాలా మెచ్చుకుంటాను. మిమ్మల్ని ఏమన్నా అసల. దానికి తగిన సమాధానం చెప్తా, చక్కగా చెప్తా. మీరు అడిగారని ఏం ఫీల్ అవ్వరు. చక్కగా ఎక్కువ యూత్ బాగా అడుగుతారు ప్రశ్నలు అందరూ నన్ను. అంతే. ఎందుకంటే వాళ్ళ తోటోడిని కాబట్టి అడుగుతారు. నవ్వకూడదు. సీరియస్‌గా వినాలి. సో, వాళ్ళు చక్కగా అడుగుతారు. అన్నయ్య ఇదేంటి, అదేంటని. అన్నయ్య మీరు ఒకళ్ళు అడిగారు. ఎవరు అడిగారు? మీ నాన్న గురించి అన్నీ చెడు చెప్పారు. మంచితనం ఏం లేదా అని అడిగారు. ప్రతి మనిషిలో కూడా మంచి చెడు ఉంటది. నేను బై మిస్టేక్ చెప్పలేదు. మా నాన్నలో ఉన్న మంచితనం క్రైస్తవుల్లో కూడా లేదు. ఒకటి. ఒక గుణం చెప్తా. పక్కా క్రైస్తవుల్లో కూడా ఆ గుణం లేదు. 3, 4 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు, ఉపవాసం చేసేవాళ్ళు కూడా ఆ గుణం లేదు. మా డాడీలో ఉన్న గుణం. ఏంటయ్యా అంటే కులగజ్జి లేదు. కులగజ్జి లేదు మా డాడీలో. విచిత్రమైన నా సాక్ష్యం చెప్పనా? నాకు కులాలు ఈ ఎస్సీ, ఎస్టీ ఇప్పుడు తెలుసుకున్నాం కానీ ముందు నాకు తెలియదు. మా ఇంట్లో మా అమ్మ నోట్లోంచి రాదు, మా డాడీ అస్సలు రాదు నోట్లోంచి కులం కొని. కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ అడిగితే నీకు ఏ కులం అంటే కాలేజ్లో నాకు తెలియదు. ఉండరా కనుక్కొని చెప్తా అన్న. నాకు తెలియదు అన్న. అంటే మా ఇంట్లో కుల ప్రస్తావన లేదు. నేను కులాల గురించి ఎప్పుడు నేర్చుకుని తెలుసా?
పరిచర్లోకి వచ్చాక. దేవుడిని తెలుసుకుని పరిచయలో వచ్చాక ఎక్కువ క్రైస్తవుల నుంచి అదే వినపడింది నాకు. మనోళ్ళ తెడ్డు తిప్పాలని ఉంది నాకు అసలు ఆ టైంలో. మనోళ్ళ అంటే ఈ దరిద్రమైన భాష ఈ క్రైస్తవుల దగ్గరే నేర్చుకున్నాను నేను. మా ఇంట్లో మా నాన్నగారు తాగుతాడు, సిగరెట్ అయింది, తాగుడు మానేశాడు, సిగరెట్ ఒకటే ఉంది లాస్ట్లో. దానికి కూడా వస్తాను. ఆ ఇంట్లో ప్రస్తావన లేదు కాబట్టి పిల్లలకి అది లేదు అసలు. అంతే కదా, తల్లిదండ్రులు ఏం మాట్లాడతారో అదే వస్తుంది పిల్లలకి. ఆ కులం గురించి మాకు లేదు అసలు, ఇంట్లో మాటలే లేవు. అంటే మాకు బుర్ర ఎట్లా. నాకు చర్చికి వచ్చాక దేవుని తెలుసుకుందాక క్రైస్తవులతో దైవజంలో తిరిగితే అప్పుడు అర్థమైంది నాకు. ఓ ఈ కులం అంటే ఉంటుందా, ఇట్టుంటుందా, ఇది తక్కువ ఎక్కువ అని. మరి ఆ గుణం చాలా పక్క క్రైస్తవులో లేదు, మా డాడీలో ఉన్న గుణం లేదు అది. దానికి శభాష అంటారు. తర్వాత మా డాడీకి ఇంకో గుణం ఉంది, అది మంచిది అన్నట్ల. ఇంట్లో వాళ్ళకి పెట్టాడు, బయట వాళ్ళందరూ పెడతాడు. మా అమ్మ అన్న మాట ఇది, ఇవన్నీ మా అమ్మ అన్నమాట. కొందరు మా అమ్మ 2 మాట్లాడుతుంది మా డాడీ గురించి. అరే డాడీ మంచోడేరా, తాగితేనే ప్రాబ్లం, లేకపోతే మంచోడే అంటది మా అమ్మాయి. అమ్మ నీ సిగ్గుంది, నేనంట అమ్మ సిగ్గుందమ్మ నీ కొట్టించుకున్నావు అంటే, కొట్టించుకున్నా పర్లేదురా మంచోడే. మొదట్లో 2-3 సార్లు హనీపూర్ మీట్ మొత్తం కాశ్మీర్ తిప్పాడు, అన్నీ తిప్పాడు రా. ఎక్కడైతే తాగుడు అలవాటు అయిందో ఎవడో ఫ్రెండ్స్ పెట్టాడు రా, ఆ ఫ్రెండ్స్ అలవాటు చేశారు డాడీకి. అప్పుడే అంత బాగానే ఉంటాడు, అంతా చూసుకుంటాడు బాగుంటే. మళ్ళీ అంటాడు నీలాగా నాకు ఎవరు వండి పెట్టరే, నన్ను ఎవడు నా చుట్టాలు కూడా చూడరే అంటాడు నాన్న. కానీ మరి ఎందుకమ్మా బయటపడ్డంటే అహం అడ్డు వస్తారా, మగోడు కదా అంతేనా, తక్కువైపోడు, తగ్గించుకుంటే తక్కువైపోతామని అది అంటాడు. అది మళ్ళీ డిసిప్లిన్లో పెంచాడు మమ్మల్ని. పొద్దున్న 5ంటికి లగాలి, చదువుకోవాలి అంతే. ఆ భయం లేకపోతే మేము చదివేవాళ్ళం కాదేమో. మా అమ్మ ఏమో బెబ్బే 5వ క్లాస్ చదివింది, అది కూడా పాస్ అయిందో తెలియదు. ఆ మిషన్ కొడతామే. అదే కనుక మా నాన్న లేకుండా మా అమ్మే అయ్యుంటే మేము సరిగ్గా చదివేవాళ్ళం కాదు. మా నాన్నగారు ఎంత డిసిప్లిన్ పెట్టారంటే అది మిలిటరీ డిసిప్లిన్, ఇంకా ఆయన ఎయిర్ ఫోర్స్ చేసి వచ్చాడు కాబట్టి. మామూలుగా స్కూల్లో ర్యాంకులు ఉంటాయి, క్లాసులో ర్యాంకులు, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అని. మాకు 3వ ర్యాంక్ వస్తే దెబ్బలు పడేవి. అయితే ఫస్ట్ ర్యాంక్ రావాలి, అయితే 2వ ర్యాంక్ రావాలి అంతే. 3వ ర్యాంక్ వచ్చిందా వణుకుతాయి మాకు చేతులు. అదే కనుక మా డాడీలో ఆ డిసిప్లిన్ గుణం లేదనుకోండి, మా అమ్మ ఏమందు, తిట్టలా కొట్టలా ఏం లేదు. మా డాడీది రైటే, మా అమ్మది రైటే. మొత్తం మా అమ్మది పాటించామనుకో పిల్లలు చెడిపోతారు, అవునా కాదా. మా అమ్మ చెప్తా ఉంటుంది కొట్టకుండా తిట్టకుండా పెంచాను రా అని. అది పెద్ద గొప్ప విషయం కాదు, కొంతవరకు గొప్ప. ఏదో దేవుడి కృప వల్ల మేము ఇలా తయారయ్యాం, మా డాడీ కూడా ఉన్నాడు కాబట్టి. అదే కానీ మా అమ్మే ఉండి కొట్టకుండా తిట్టుకుంటే మేము చెడిపోయేవాళ్ళం. ఎవరి గురించి ఎందుకు, నేను చెడిపోయేవాడిని. మా డాడీకి భయపడన్నా పొద్దున్న 5ంటికి లేచి చదువుతూ ఉంటే చదవడం కాదు, ఇట్లా వేసుకోవడమే బుక్కు. మీరు ఎప్పుడు చేయలేదు, రే గట్టిగా చదవరా అనేవాడు. చదివాడు. ఆ భయం ఉంది. మా అమ్మ కరెక్టే, మా నాన్న కరెక్టే, ఇద్దరు సమతుల్యంలో ఉన్నారు. కొన్ని చెడ్డ గుణాలు ఉన్నాయి. చెడ్డగుణం మీ అమ్మలో ఏముందండి చెడ్డగుణం? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను, ఎవరు సమాధానం చెప్పొద్దు, కానీ సమాధానం చెప్పండి సరేనా, మనసులో చెప్పుకోండి. మా డాడీకి ఎన్నిసార్లు చెప్పినా సరే సిగరెట్ తాగి ఊపిరితిత్తులు పాడు చేసుకుని శరీరాన్ని అలగొట్టుకుంటే పౌల్లాగా కాదు, పాడు చేసుకుని ఆయన చనిపోయాడు. దేనివల్ల అంటే సిగరెట్ తాగి వద్దురా ముందు మానేశాడు, దేవుడు కృప వల్ల అది అద్భుతంగా మానేశాడు ఆయన. సిగరెట్ లాస్ట్లో కూడా మానలేపాడు, కొంచెం తాగుతున్నాడు. దానివల్ల బాడీ చెడిపోయింది. సిగరెట్ హానికరమా కాదా శరీరానికి? యా వెరీ గుడ్. అది మధ్యలో మానేశాడు సిగరెట్ మళ్ళా, కానీ మధ్యలో ఎక్కడో మొదలైంది మళ్ళా అలా. సో అట్లా స్టార్ట్ అయింది. ఇది కూడా ఎట్లా చూడండి, దీనిలో ఒక పాఠం నేర్చుకోవాలి మీరు. మా డాడీ చేసిన ఏంటంటే ఆయన ముందు సిగరెట్ మానేశాడు కొన్నాళ్ళు, తర్వాత మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశాడు తెలుసా? ఆపేసిన మనుషులు ఎవరైనా సరే నువ్వు తాగుతున్నావు అంటే ఆడికి ఎక్కి ఇంకా తాగుతాడు. ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచించొద్దు, బుర్రబెట్టి మామూలుగా ఆలోచించండి. ఒక మనిషి వాడు మానేశాడు, టార్చర్, నువ్వు మానలేదు అత్తాగే అంటే మా డాడీకి అహం మొత్తం రేజ్ అయిపోయి తంటావే అని అప్పుడే పెట్టి తాగేశాడు మొత్తం అంతా. నేను అన్నా అమ్మా మాడినోడిని ఎంతో కొంత మారుతున్నాడు, చర్చికి వస్తున్నాడు, స్తోత్రం. ఒకప్పుడు అది లేదు, సంపద శవాలు లేగుతాయి అన్నాడు బాప్టిజం తీసుకుంటే. అట్టంటాడు బాప్టిజము రెడీ, మా అమ్మని తీసుకొని ఇచ్చాడు, చర్చికి వస్తాడు, బైబిల్ చదువుతాడు, ప్రశ్నలు అడుగుతాడు, నేను కోటాలకు తీసుకెళ్ళాను అయినాయి. అట్టంటోడిని ఇంకా అనుమానాస్పదంతో నువ్వు సిగరెట్ తాగుతావు అంటే ఆయన నిజంగా వాక్కు నెరవేర్చాడు అంతే మా డాడీ.
అంటే పిచ్చిగా ఎక్కువైపోయింది, మనుషుల మాటలు బట్టి ఇంకా ఎక్కువైపోయిందని, ఇంకా తాగుతున్నాడు ఆయన. అమ్మ డాడీ మానే అంటే మానలా. ఇప్పుడు ఆయన శరీరానికి హానికరమైంది లోపల తీసుకోవడం వల్ల చనిపోయాడు. ఇప్పుడు చూడు మా అమ్మ దగ్గరికి వద్దాం. మా అమ్మ కూడా శరీరానికి హానికరమైంది తీసుకుంది. ఏంటది? ముందా సిగరెట్టా? అంత దూరం వెళ్ళొద్దు కదా. మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. బైబిల్లో ఉన్న అక్షరాన్ని నమ్ముకుంటే చచ్చిపోతారు, ఆత్మను నమ్ముకుంటే బ్రతుకుతారు. అక్షరము చంపును, ఆత్మ బ్రతికించును. అందుకని ఎప్పుడు కూడా నా జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని మంచి చెడు వాడి మీకు అర్థమయ్యేలా బోధించి, మేము చేసిన కొన్ని తప్పులు మీరు చేయొద్దు, మేము చేసిన మంచి మీరు చేయండి. ఇలా 2 రకాలుగా ఉండాలి. అందుకు ఇప్పుడు మా డాడీ సిగరెట్ తాగడం వల్ల చనిపోయాడు, పాడు చేస్తున్నాడు శరీరాన్ని. మా అమ్మ ఏం చేసిందంటే లేనిపోని తినొద్దని తింది. అది ఏదైనా అవ్వచ్చు, పచ్చడి అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, కేక్ ముక్కే కదా అని తినేస్తుంది, క్రీమ్ అంతా. మేమే భయపడుతున్నాం తింటాకి. కొంచెం ఎలాంటిది విషం ఎంత చాలా, మీరు ఎప్పుడైనా సరే కొంచెం ఎలా విషం ఇటీ నాలుగు మీద వేసుకుంటారా? అంటే ఏంటి? మా డాడీకి ఆ సిగరెట్ హానికరం శరీరానికి. ఇప్పుడు మా అమ్మకి ఏది హానికరం? పచ్చడి అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, పంచదార అవ్వచ్చు, టీ కాఫీలు అవ్వచ్చు, ఇంకొక చాలా ఉన్నాయి, మసాలాలు, మటన్, చికెను, మసాలా, హలవాలు. ఆయన విడవలా ఎడబాయల సిగరెట్ని, ఈవిడ విడవలా ఎడబాయల తిండిని తెచ్చుకుంది. వాళ్ళ డాక్టర్ గారు మరీ చెప్పారు, మీరు సరిగ్గా తిని టాబ్లెట్లు సరిగ్గా వేసుకుంటే సరిపోయేది అన్నాడు. ఇప్పుడు ఇంకా బతికేవాళ్ళు అన్నాడు. దేవుడు నాకు చెప్పిన మాట, నీ మీద నేను ఏదైతే వాగ్దానాలు చేశానో అవి కొన్ని చూసేదాకా మీ అమ్మ చావదు అని చెప్పారు. కానీ చనిపోయింది. అంటే ఏంటి మరి? దేవుడు తప్ప? ఎవరు తప్ప అక్కడ? అంటే దేవుడు కొన్ని వాగ్దానాలు చేసినా మనం సహకరించకపోతే దేవుడి వాగ్దానాలని మనం పొందుకోలేము. అందుకని మీకు చెప్తా చాలాసార్లు, ఇక్కడ మా వాళ్ళు ఎంత ప్రవచించినా సరే ప్రవచనాలు అన్నీ మీకు నెరవేరిపోతే అసలు మీరు ప్రార్థన చేయకలా ఇష్టానుసారంగా జీవించవచ్చు, ఈజీ. కానీ చాలా వరకు ఇక్కడ చెప్పే మా సంఘంలో, ఈ సంఘంలో చెప్పే నేను చెప్పే ప్రవచనాలు అవచ్చు, మా ఆవిడ వచ్చు, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు, ఆ చెప్పే ప్రవచనాలు మీ జీవితంలో నెరవేరవు. ఎప్పుడు దాకంటే మీరు సహకరించకంతకాలం. మీరు సహకరిస్తేనే నెరవేరుతాయి. ఇది జాతకము ఏదోదో కాదు. ఇది నేను మా ఇంట్లో సాక్ష్యం చెప్తాను. దేవుడు నాకు చెప్పిన మాట అందరికీ చెప్పాను. నా మీద ఉన్న ఆశీర్వాదాలు కొన్ని చూడాలి మా అమ్మ, చూసే చనిపోవాలి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? చేతులారా చేసుకుంది మా అమ్మ, చేతులారా. మానమంటే మానలా. ఇక ఆమెనేమో మొహం మీద తిట్టలేను. ఆ అమ్మాయికి మొహం చూసి ఏం తిడతాం ఇంకా మనం? ప్లీజ్ రా అంటది. ఆమె తిట్టి నేను బాధపడాలి. అమ్మ ఈ ప్లీజ్ అమ్మా అని ఎందు కళ్ళు గప్పుద్ది. మళ్ళీ గప్పుద్ది అంటే అమ్మ అన్నం పెట్టుకొస్తా అంటే వద్దురా నేను వెళ్ళి పెట్టుకొస్తా అంటది. కిచెన్లోకి వెళ్ళి అన్నం వేసుకుని దాని మీద పచ్చడి వేసుకుని దాని మీద మళ్ళీ అన్నం వేసుకుని నాకు కనపడకుండా వెళ్ళిపోతుంది. దీన్ని ఏమనాలి? మరి మా డాడీ సిగరెట్ తాగితే లాగిపెట్టి కొట్టాలా? మా అమ్మని ఏం చేయాలా? అంటే చేతులారా ఆపుకోలేక, మా డాడీ ఆపుకోలేక సిగరెట్ తాగుతున్నాడు, ఈమె ఆపుకోలేక అన్ని తింటుంది. నేను అన్నా, అమ్మ నీకు పళ్ళు కట్టిద్దాం అనుకున్నానమ్మా, పోయినాయి కదా, పళ్ళు సెట్ వేయిద్దాం అనుకున్నాను, దేవునికి స్తోత్రం, నా దగ్గర డబ్బులు లేక వేయించలేదు, వందనాలన్నా. లేకపోతే నీ తింటున్నావు, మొత్తం వేస్తుంటే మాది కూడా నువ్వు తినొద్దు. ఆగదు, మిల్లులాగా ఆడుతూనే ఉంటున్నారు. ఇప్పుడు నేను ఎందుకన్నా అంటే మనిషికి ఒక బలహీనత, మనిషికి ఒక ఇది ఉంటుంది, అది దేవుడు చూసుకుంటాడు, వాళ్ళు పడతారు. మనం నిందించటానికి తిడతాకి లేదు. కానీ క్రైస్తవులు ఎక్కువ శాతం మా డాడీని తిడతారు, మా అమ్మని తిడతారు. అప్పుడు ఎక్కువ శాతం మా డాడీని తిడతారు. వీళ్ళిద్దరు ఎవరు పరలోకి వెళ్తారు? ఈయనేమో సిగరెట్ ద్వారా నాశనం చేసుకున్నాడు శరీరాన్ని, ఈవిడేమో తిండి ట్యాబ్లెట్లు నిర్లక్ష్యం వల్ల అది వద్దని, అంటే శరీరానికి పడంది ఆయన తాగాడు, ఈవిడి శరీరానికి పడంది ఇవి తింది. వీళ్ళిద్దరు ఎవరు పరలోకి వెళ్తారు? మీకు కొంత తెలుసు కాబట్టి, వాక్యం విన్నారు కాబట్టి. ఇదే క్రైస్తవం, 90% క్రైస్తవాలని వాళ్ళు అడగండి, ముక్త కంఠంతో చెప్తారు, మీ డాడీ నరకానికి వెళ్తాడు, మీ అమ్మ పరలోకి వెళ్తాను. ఎందుకు చెప్పనా సీక్రెట్? మా అమ్మని ఎందుకు పొగుడతారు సార్? వాళ్ళు కూడా తిండి ఆపుకోలేరు, సిగరెట్ ఆపుకుంటారు, వాళ్ళు కూడా ఆపుకోలేరు, పాయసం కలిపితే ఆపుకోలేరు. నేను లిటరల్గా ఒకప్పుడు పరీక్షించేవాడిని పాస్టర్లు అందరినీ. పాస్టర్ గారు మీకు షుగర్ ఉందిగా, పాయసం పడకదా అంటే అట్లా ఒక్కసారి తాగేవాడిని తాగుబోతుంటారు కదా, తాగేవాడిని తాగుబోతుంటారు. తిండి ఆపుకోలేక పడకపోయినా తినేవాడిని ఏమంటారు? తిండిపోతుంటారు. తిండిపోతు పాపం అని బైబిల్ రాసుందా?
తాగుడు పాపం అని రాసుందా? వెరీ గుడ్. మూర్ఖుల్లాగా మీరు ఉండొద్దు. దేవుని కుమారులాగా ఆలోచించండి. అప్పుడు మీరు మనిషిని మనిషిగా గుర్తిస్తారు, గౌరవిస్తారు. ఎవరి దాటికి వదిలేసి మనిషిగా ప్రేమిస్తారు, అసహించుకోరు. ఇది నేను చెప్పేది. చనిపోయినప్పుడు కొన్ని క్వశ్చన్లు వస్తూ ఉంటాయి మామూలుగా, అన్నీ ఎదుర్కోవాలి. మా వాడేడి జస్ట్ మా అబ్బాయి ఉన్నాడు. ఆ రోజు అడుగుతాడు, డాడా యేసు ప్రభు పునరుద్ధానుడు కదా, చనిపోయిన వాళ్ళు కూడా లేపాడు కదా బైబిల్లో, మరి గంగమ్మని లేపచ్చు కదా అన్నాడు. అన్నాడు. ప్రశ్న కరెక్టేనా? నువ్వు వాక్యం చెప్తావు కదా బాగా అంతా, మరి నువ్వు లేపచ్చుగా అన్నాడు. అంటే నాకు అంత విశ్వాసం లేదురా అన్న. మరి చర్చిలో ఎవరికన్నా ఉందా అన్నాడు. లేదురా అన్నాడు. కృపావరాలు ఉన్నాయిగా మనకే అన్నాడు. అప్పుడు నేను అన్నాను, కృపావరం ఉన్నంత మాత్రం నా మనిషికి విశ్వాసం ఉన్నట్టు కాదురా, అంత విశ్వాసం ఉన్నట్టు కాదు. అది వరం ఫ్రీగా వచ్చింది, మనకు విశ్వాసం లేకపోయినా వరం పని చేస్తుంది, పెద్ద విషయం కాదు అది అన్న. మరి మమ్మీకి ఉందిగా వరం అంటే వెళ్ళి మమ్మీని అడిగాను. నీకేమైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా పక్కన, తీసుకొద్దాం పని వెళ్ళి లేపుతారు అన్నాడు. అంటే ఈ పరిసర ప్రాంతాల్లో తెలిసిన వాళ్ళు నాకు అంత లేరురా, నాకు అంత పేరు లేదు, ఎవడు రాడు నా మొహం చూశాను. ప్రశ్నలు వస్తాయి. ఆడు అడిగిన కరెక్ట్గా నేను ఆడికి ఒకటే చెప్పాను, నేను చేయలేని పని రేపు భవిష్యత్తులో నువ్వు చేసి చూపించరా అన్న. హల్లెలూయా. మాలో ఎవరు లేడు, ఈ చర్చ్ 30 సంవత్సరాల నుంచి ఉంది, మృతులు కూడా లేపే అంత శక్తి, అంత ఆత్మీయ స్థితి మా చర్చిలో ఎవరికి లేదు. ఉంటే ఏడ్చే బదులు ఇప్పటికి లేపేసేవాడిని. ఏడ్చే బదులు లేపేవాళ్ళం, ఎవరికి లేదన్న. పిల్లలు, మీకు తెలుసా, పిల్లలు చాలా జాగ్రత్తగా చూస్తారు. అవునా? మీ పిల్లలు అంతేనా? అబ్జర్వ్ చేస్తారు, మనం ఏం చేస్తాం, ఏం మాడుతున్నాం, ఏంటా అది తెలుసో తెలీదు, కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఒక ఆమె మొన్న చెప్పాను బుధవారం, ఒక ఆవిడ ఏడుస్తున్నారు జనాలు, ఏడుస్తుంటే ఒక ఆమె అన్యురాలు, ఆమె దేవుని తెలీదు. మా వాడు అడుగుతాడు, డాడా ఒక ఆవిడ ఉంది, ఒక ఆంటీ వచ్చేసి చుట్టమే, మనం ఏడుస్తూ మేము రాగానే గంగా లెగ్గు గంగా లెగ్గు గంగా మీ అబ్బాయి వచ్చాడు చూడదు కానీ లెగ్గు లెగ్గు అని ఏడుస్తుందంట. అవునరా, ఏడ్చేది వాళ్ళ వాళ్ళ బాధ, అది వాళ్ళ కొందరు అలా వ్యక్తపరుచుకుంటారన్న. అంటే అది కాదు డాడా, మనకు అక్కడ అంత సిచ్యువేషన్ తెలుసు కదా, అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని. లెగ్గు ఒకసారి చూడంటే ఆమె పొరపాటున కళ్ళు తెరిస్తే ఈ పరిస్థితి ఏంటని అడిగాడు. పిల్లలు అడుగుతారు, ఏం లేదురా, ఒకవేళ మా అమ్మ కళ్ళు తెరిస్తే ఏం కళ్ళు మూసుకునేదని. అంటే మనము చెప్పే మాటలకు అర్థం పడతాం లేదు, కొంచెం ఏడుపులోకి ఒక అర్థం పడతాం ఉండాలి, కొంచెం అన్న దేవుడు అన్ని రాలు ఓకే, దేవుని బిడ్డలు కనుక అర్థం పడుతూ ఉండాలి. నేను అన్నా, మా అమ్మ కానీ పొరపాటు ఏంటి అందనుకో లేచి ఏమో పెట్టాల్సి వచ్చేది అక్కడ. అంటారు, ఏదో మాట్లాడతారు అంతే, అక్కడ ఏం ఉండదు. తర్వాత ఏడవడం తప్పు కాదు, దుఃఖపడడం తప్పు కాదు, కానీ తప్పు. యోహాను సువార్త పోయినసారి వాక్యం చెప్పేశాను, ఇది మీరు చేయమని అడగట్లా, జస్ట్ ఇలా ఉంటుందా అని గుర్తుపెట్టుకుంటే చాలు. దేవుడి జ్ఞానం వేరు, మనిషి జ్ఞానం వేరు. లోక మర్యాద అనుసరించగా అని ఉంది బైబిల్లో. సో లోక మర్యాద మీకు తెలుసు, నేను చెప్పక్కడ చెప్తాను, కానీ దేవుడి మర్యాద ఏంటి, దేవుడి దృష్టి, దేవుడి ఆలోచనలు ఎలా ఉంటాయని చూపిస్తున్నాను అంతవరకే. మీరు తప్పనట్ల మళ్ళీ చాలా మంచిగా ఆలోచించండి. చాలామందికి ఎంత టాలెంట్ ఉంటే ఎంత మంచి చెప్పిన దాంట్లో చెడు తీసుకుంటారు, వీళ్ళకి మహానుభావులు వీళ్ళు. కానీ ఇంకో అసలు మహానుభావులు ఎవరంటే ఎంత చెడు చెప్పిన దాంట్లో మంచి తీసుకునేవాళ్ళు అసలైన మహానుభావులు. అది చూడండి అమ్మా, ప్లీజ్ చదవండి, ఎవరు చదవండి అమ్మా. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. మరలా చదవండమ్మా, తండ్రి నాకంటే, అక్కడ చదవండి. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక అక్కడ పక్కన పెట్టి తర్వాత మీరు నన్ను ప్రేమించిన ఎడల, మీరు నన్ను చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కనీసం ఇది మీరు పాటించలేకపోయినా దేవుడిలో ఇలాగ ఉంటుందా అని కనీసం గ్రహింపు రావడానికి మీకు చెప్తున్నాను అంతే. అది కొందరు పాటించవచ్చు, కొందరు పాటించకపోవచ్చు. చూడండి, మీరు శిష్యుని చెప్తాను, మీరు యేసే చెప్పే మాట, నన్ను ప్రేమించిన ఎడల, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిస్తారు. ఇటు చూడండి, యేసుప్రభు ఏమన్నా అంటే, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కదా, అయితే మీరు సంతోషిస్తారు అన్నాడు. మొన్న చెప్పాను, ఒక మనిషి, దేవుని బిడ్డలకు చెప్తున్నా,
అన్యులంటే వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుడు నిరీక్షణ పరలోకం తెలియదు కాబట్టి అది పర్ల మనకి. ఇప్పుడు ఉదాహరణకి మా అమ్మనే తీసుకొస్తాం వాళ్ళు. మా అమ్మ అంది, నేను వెళ్ళిపోతున్నాను చనిపోతున్నాను పరలోకం వెళ్ళిపోతున్నా అంది. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, నేను తండ్రి దగ్గరికి పరలోకానికి వెళ్తున్నాను అని మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను పరలోకం వెళ్తున్నానని మీకు చెప్తున్నాను కదా, దాన్ని బట్టి మీరు సంతోషిస్తారు. ఇప్పుడు మా అమ్మ యేసుప్రభు స్థానంలో మా అమ్మను పెట్టుకుంటే మా అమ్మ ఏమందంటే, నేను వెళ్ళిపోతున్నాను ఎక్కడికి, తండ్రి దగ్గరికి, పరలోకానికి, రైట్, పరలోకానికి. ఇప్పుడు మా అమ్మ ఏం చెప్తుందంటే, నేను పరలోకం వెళ్ళిపోతున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, కిరణ్ నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే మా గట్టిగా వినబట్ట, అస్సలు వినబట్ల బెబ్బే ఏంటిదే. సో మా అమ్మ పరంగా నేనేం చేయాలి, సంతోషించాలి. దేనికి, మా అమ్మను ప్రేమిస్తే. నిజంగా మా అమ్మని ప్రేమిస్తే మా అమ్మ చెప్పిన మాటలకి లేకపోతే చనిపోవటానికి పరలోకం వెళ్ళిపోవటానికి నేనేం చేయాలి, సంతోషించాలి. నేనేం చేశాను అక్కడ, నేనేం చేశా, ఏడ్చాను. అంటే ఒక మనిషిని ప్రేమిస్తే నిజంగా ఆ మనిషి యొక్క సుఖం కోరుకుంటాం, మన సుఖం కోరుకోం. పోయినసారి చెప్పాను, మన ఏడుపు స్వార్థపూర్వమైన ఏడుపు, స్వార్థం. ఇది యేసయ్య చెప్పే మాట. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను వెళ్ళిపోతున్నాను పరలోకానికి, దాన్ని బట్టి మీరు సంతోషించాలి, హ్యాపీ ఫీల్ అవ్వాలా. ఏడుతున్నారు ఏంటి అన్నాడు. అదే ఈ లోకానికి తీసుకొస్తే ఇప్పుడు మా అమ్మని గురించి ఏడ్చానంటే నాకు తర్వాత అర్థమైంది, మా అమ్మని నిజంగా నేను ప్రేమిస్తే మా అమ్మ పరలోకంలో ఉంది కాబట్టి వాక్య ప్రకారంగా నేను సంతోషించాలి, సంబరం చేసుకోవాలి, హ్యాపీ స్తోత్రం. నేను ఏడ్చాను అంటే దానికి ఏముందంటే స్వార్థం, నా స్వార్థం కోసం ఏడ్చా. అంటే నా దగ్గర లేదే, నేను చూడలేకపోతున్నానే, నేను కొన్ని పెట్టలేకపోతున్నానే, నేను అనుభవించలేకపోతున్నానే, కొన్ని మా అమ్మ గురించి కొన్ని నేను అనుకున్నానే, అవి జరగలేదే. కానీ వాక్య ప్రకారంగా దేవుడి పరంగా యేసయ్య పరంగా ఏంటంటే, మీరు నిజంగా నేను ప్రేమిస్తే నేను పరలోకం వెళ్తాను కాబట్టి మీరు సంతోషించాలన్నాడు. హల్లెలూయా. ఇది ఎక్కడం చాలా కష్టం కదా. లేదండి మేము ఏడుస్తామండి, ఏడవండి, తప్పి అడ్డెవడు ఆపుతాడు, చోకలు ఎట్టుకో, ఏడ్చుకో, ఏదో చేసుకో. నేను దేవుని వాక్యం చూపించాను నేను. స్వార్థం అది మామూలుగా వాడుక భాషలోకి చెప్పాలంటే, నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే నీకన్నా ఎక్కువ ఆ మనిషి యొక్క సుఖాన్ని కోరుకుంటావు, నీ సుఖం కన్నా ఎక్కువ ఆ మనిషి యొక్క సుఖాన్ని కోరుకుంటావు నువ్వు. ఈరోజు ఆ వాక్యం నన్ను ఆదరించింది. అందుకని ధైర్యంగా చెప్తాను, ఇదే మాట్లాడుతున్నాను, ఇదే ఆలోచిస్తున్నాను. అవును ప్రభా, నిజంగా మా అమ్మను కనుక నేను నిజంగా ప్రేమిస్తే ఆ సంతోషాన్ని కోరుకుంటా, ఆ సుఖాన్ని కోరుకుంటా, నా సుఖం కన్నా ఎక్కువ ఆవిడే కోరుకుంటా. ఇప్పుడు ఆ సుఖం ఏంటయ్యా అంటే, ఇక్కడ కన్నా మా అమ్మ అక్కడ బాగుంది కాబట్టి నిజంగా ఆమెను ప్రేమిస్తే నేను నిజంగా ఆ మాటను బట్టి సంతోషించాలి. హల్లెలూయా. లోక మర్యాద వేరు, శోకాలు, ఏడుపులు, హాయో బాబు, అది కరెక్టే, వాళ్ళ పరంగా కరెక్టే. కానీ దేవుడి పరంగా ఇది నేను మొత్తం చేయట్లా. దీనివల్ల కొంచెం ఉపశమనం పొందా, అవును కదా అనిపించింది. మనందరికీ తెలుసు అక్కడ పరలోకం బాగుంటుందని ఇక్కడ కన్నా, అవునా? లేదండి మా గంటసలే బాగుందంటారా? కాదు, అది నాకు తెలుసు. కానీ దేవుడు మొన్న ఆదివారం సాయంత్రం ఇప్పుడు ప్రత్యేకంగా నాతో మాట్లాడిన మాట, బైబిల్లో ఉంది, నాకు జ్ఞానం ఉంది, అన్నీ తెలిసినా దేవుడు ప్రత్యేకంగా అన్నారు, బాధపడ కిరణ్, మీ మమ్మీ నీ దగ్గర కన్నా నా దగ్గర సుఖంగా ఉందన్నారు. అప్పుడు కొంచెం ఆదరణ వచ్చింది. ఇది తెలిసినాయి, మళ్ళీ తెలిసినాయి. కొన్నిసార్లు దేవుడు మాట్లాడితే ఇంకా ఇదవుతుంది, నాకు మంచిగా అనిపించింది. తర్వాత నేను 4-5 పాయింట్లు ఆలోచించడం వల్ల చాలామంది అడుగుతున్నాను, నన్ను కొందరు అడిగారు, మీరు ఎలా తట్టుకున్నారండి, ఎలా భరిస్తున్నారండి అని. నాకు ఎక్కువ కూడా ఆలోచన విధానం మార్చుకోవాలి. నేను 5 పాయింట్లు బట్టి నేను మార్చుకున్నాను అనమాట. మా అమ్మ ఇక్కడికన్నా అక్కడే బాగుంది. రెండోది, చాలా ప్రయాసపడుతుంది అనారోగ్యంతో, ఆ ప్రయాస ఇక్కడ పడే కన్నా వెళ్ళిపోవడం మంచిది. 3, తన చేతులారా కొన్ని చేసుకుంది, సో దేవుడు తప్పేం లేదు. అది తర్వాత కొన్ని నేను ముందర చెప్పాను, మన ఆలోచన విధానం చాలా జాగ్రత్తగా ఉంది. మా అమ్మ మరణానికి ఇంకో కారణం ఉంది. దేవుడు చెప్పిన మాట, కొందరు మనుషుల మాటలను బట్టి విసిగిపోయి చిరాకు పడిపోయి సైకలాజికల్గా ఇదైపోయింది. ఆ మాటలు దేవుడు కాదు కానీ మా అమ్మే చనిపోయే ముందు ఒక 4 రోజుల క్రితం చెప్పింది. కొందరు గురించి చెప్పి, వాళ్ళ మాటలు తట్టుకోలేకపోతున్నారా, ఇలా అయిపోయిందని. నేను మా అమ్మ మీద చాలా కోపడ్డా. అమ్మ, ఇంత వయసు వచ్చింది నీకు, మనుషుల మాటలు వదిలిపారే దయచేసి, నేను కొడతానమ్మా, ఇంకా ఇది మాట కొడతానమని పెద్దగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళ మాటలు ఆలోచించి, పనికిరాని ఆలోచించి, మైండ్ చెడగొట్టుకుంటావు ఎందుకమ్మా అని. అలాగే ఆలోచించింది, అలాగే సైకలాజికల్గా. అంటే మనసు ఎంత ముఖ్యమో ఆలోచించుకోండి మీరు. మనసు సరిగ్గా లేకపోతే మందులు మిగిలిన అవి పనిచేయవు. సో మీరు కూడా దీని నుంచి ఆలోచించు. మనసు ఎక్కువ పాడు చేసుకోవద్దు, ఎక్కువ ఆలోచించి కలిగిపులు చేసుకోవద్దు. తినే తిండి కూడా వంట పట్టదు.
తినే తిండి కూడా వంట పట్టదు. సో జాగ్రత్త. ద్వితీయోపదేశకాండం ఈ కొన్ని వాక్యాలు. రైట్ ప్లీజ్. దానికన్నా 2, 3 ఉపమానాలు మీకు వాక్యాలు చూపిస్తారు, ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు చాలు, ఇంకెక్కువ ప్రసంగించను. రైట్. దేవుడి మీద విశ్వాసం దాని గురించి ఒక 10 నిమిషాలు అంతే. ఎందుకంటే కొందరికి ఈ మాటలు కూడా పనికొస్తాయనే ఉద్దేశంతో. రకరకాల మనుషులు వస్తారు కాబట్టి కొందరికి ఆ మాట, కొందరికి ఈ మాట. ఉదాహరణకి అందరూ ఇటు చూడాలి, నా ఇటు చూడాలి. చేతులు ఎత్తక్కర్లేదు, మీ మనసులో అవునంటే అవును అనుకోండి, కాదంటే కాదనుకోండి. ఇది చూడాలి. ఈ ఆరాధన తర్వాత మీ అందరికి కూడా నేను తలకు 10 రూపాయలు ఇస్తాను అన్నాను అనుకోండి, ఎంతమంది నమ్ముతారు? తలకు 10 రూపాయలు ఈ ఆరాధన తర్వాత నేను ఇస్తాను అంటే 10 రూపాయలు గుర్తుంచుకోండి. ఇస్తానంటే ఎంతమంది నన్ను నమ్ముతారు? ఒక్కళ్ళు. అందరు నమ్ముతారు. నా మనసు తెలుసుకున్న వాళ్ళు ఎత్తుతారు. ఎత్తితే నేను తిడతానా? నేను మీ మంచి ఆలోచించా. ఎత్తడానికి చాలా కష్టపడతారు. అసలు మీరు కష్టపడే జీవులు మీరు. చాలా కష్టం. విధేయత చూపిస్తారా? సో ఇప్పుడు దేవుడు చెప్తాను, దేవుడికి ఎంతమంది విధేయత చూపించారు? దేవుడు మనసు తెలుసుకుని బతకడం వేరు, మాట తెలుసుకుని బతకడం వేరు. చాలా తేడా ఉంది దాంట్లో. రైట్, వినండి. అందరు నమ్ముతారు దాదాపు. నేను అడిగే మాట ఏంటంటే, దేన్ని బట్టి నమ్ముతున్నారు అది నేను చెప్తాను, మీరు చెప్పొద్దులే. టక్కుని ఎత్తేసారు, మనసు చాలామంది ఎత్తపోయినా స్తోత్రం, లోపల నమ్మారు మీరు. ఈ తర్వాత కిరణ్ గారు ఖచ్చితంగా ఈ ఆరాధన తర్వాత తలకు 10 రూపాయలు ఇస్తారు అని అపనమ్మకం లేకుండా, డౌట్ లేకుండా నమ్మారు. దేన్ని బట్టి నమ్మారంటే 2 కారణాలు. ఒకటి, ఫస్ట్ ఏం ఆలోచిస్తారంటే ఈ కిరణ్ గారికి 10 రూపాయలు ఇచ్చే సామర్థ్యం ఉందా లేదా? సామర్థ్యం ఫస్ట్, అంత స్తోమత. అదే కనుక నేను తలకు 1,00,000 ఇస్తాను అంటే ఎప్పుడెత్తాడు చెయ్య? ఈడికి ఎక్కడదే, ఈడే బాధల్లో ఉంటే ఈడెత్తాడు, వచ్చేస్తుంది మనసు. నేను 10 రూపాయలు అన్నాను కాబట్టి మీరు ఓకే, ఆ స్తోమత ఉంది, మా పాస్టర్ గారు 10 రూపాయలు ఇచ్చే స్తోమత ఉంది కాబట్టి ఫస్ట్ అక్కడ వచ్చింది స్తోమత. గుర్తుకోండి, ఏంటి? సామర్థ్యము. మా పాస్టర్ గారికి 10 రూపాయలు ఇచ్చే సామర్థ్యం ఉంది అని బట్టి మీరు ఓకే అన్నారు. నెక్స్ట్ రెండోది, చాలామంది జనాలకి సామర్థ్యం ఉంటుంది కానీ ఇచ్చే మనసు ఉండదు. రైట్, ఇచ్చే మనసు ఉండదు. కొందరికి ఇచ్చే మనసు ఉంటుంది, సామర్థ్యం ఉండదు. కానీ మీరు నన్ను ఏం నమ్మారంటే చాలామంది, మా పాస్టర్ గారికి 10 రూపాయలు ఇచ్చే సామర్థ్యం ఉంది, అలాగే ఆ 10 రూపాయలు ఇచ్చే మనసు, బుద్ధి, ఆలోచన, స్వభావం కూడా ఉంది. ఈ 2 విషయాలు బట్టి మీరు నన్ను నమ్మారు. మనసు ఉంది, సామర్థ్యం ఉంది. అలాగే మీరు ఎంత ఇది నమ్మారో, మరి దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన వాగ్దానము చేయగలిగే సామర్థ్యము, మనసు ఉందా లేదా? హల్లెలూయా. ఒక మనిషినే మీరు నమ్మారు. దేని బట్టి నమ్మారంటే బయట వస్తే మీరు నమ్మరు. నేను చూశారు అంటే కిరణ్కి ఫస్ట్ ఏంటంటే సామర్థ్యం ఉంది, 10 రూపాయలు ఇచ్చే సామర్థ్యం ఉంది. తన మనసు ఉందా? ఆ ఇచ్చే గుణం ఉంది. అలాగే దేవుడికి కూడా చేసే సామర్థ్యం ఉంది, ఇచ్చే మనసు ఉంది. ఆయన మంచోడు, శక్తిమంతుడు. హల్లెలూయా. శక్తిమంతుడు, మంచోడు. దీన్ని బట్టి దేవుడు మీకు చేసిన మాటని నమ్మండి. అంతే. ఇదే గుర్తుపెట్టుకో. నేను ఇప్పుడు చెప్పిన ఉపమానం గుర్తుపెట్టుకో. బైబిల్ అంతా చదివి కూడా కొన్నిసార్లు మనకు ఎక్కకపోవచ్చు. అందుకని కొందరికి ఈ ఉపమానాలు చెప్తే, అవును కదా మా పాస్టర్ గారికి ఇచ్చే గుణం ఉంది, సామర్థ్యం ఉంది, 10 రూపాయలు, దాన్ని బట్టి మా పాస్టర్ నమ్మా. అరే పాస్టర్నే నేను నమ్మానంటే మరి నా దేవుడికి ఇచ్చే గుణం ఉంది, సామర్థ్యం ఉంది, మరి నేను దేవుడిని ఎందుకు నమ్మలేకపోతున్నా? దేవుడు నాకు చెప్పిన మాట అని మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోండి. దాన్ని బట్టి దేవుడిని నమ్ముదాం. అక్కడ బైబిల్లో ఉంది, కరెక్టే, బైబిల్లో ఉండొచ్చు. కానీ నా దేవుడికి ఇచ్చే కూడా ఉందా? మనసు ఉందా? నా దేవుడికి శక్తి ఉందా? పోనీ అంత శక్తి ఉందా అని మీరు ప్రశ్న చేసుకుని అప్పుడు దేవుడిని నమ్మడం నేర్చుకోండి ఈజీగా. మన జీవితాల్లో ఎప్పుడైనా మన ప్రార్థనలకి జవాబులు వస్తే ఏం చేయాలి, జవాబులు రాకపోతే ఏం చేయాలి, ఈ మనస్తత్వం కలిగి ఉండండి. ఒకవేళ మీరు ప్రార్థన చేశారు, జవాబు రాలా దానికి, పలానా దానికి, అప్పుడు మన మనసు ఎలా ఉండాలంటే, ఇప్పుడు దాకా దేవుడు నీకు ఏమేమి మేలు చేశాడో అది గుర్తు తెచ్చుకో. ఎప్పుడైతే జవాబు రాలేదో, నేను చేసేది మీకు చెప్తున్నా, నాకు కొన్ని ప్రార్థనలకు జవాబులు రాలా,
అప్పుడు కోపం, చిరాకు, గొడుగుడు ఇవన్నీ వచ్చేస్తాయి. అది రాకుండా నేను చేసేది ఏంటంటే, నేను పలానా దానికి ప్రార్థన చేశా, ఆన్సర్ రాలా. అప్పుడు ఏం చేస్తానంటే, ఇన్నాళ్ళు ఎన్ని ఆన్సర్లు వచ్చినాయి, ఎన్ని జవాబులు వచ్చినాయి, ఎన్ని మేళ్ళు ఉపకారాలు చేశాడు, ఎన్నిసార్లు ఆదరించాడు, ఎన్నిసార్లు హెచ్చించాడు, ఎన్నిసార్లు నాతో మాట్లాడు, అవన్నీ గుర్తుపెట్టుకుంటా. ఎప్పుడు ఇది జవాబు రానప్పుడు. అప్పుడు మాత్రమే మన మనసు స్థిరంగా ఉంటుంది దేవుడి మీద. లేకపోతే చప్పగా ఉంటాం. దేవుడిలో ఉన్న నేను క్రైస్తవునండి. ఎందుకు నీ క్రైస్తవత్వం? నేను క్రిస్టియన్ మా చర్చ్ డినామినేషనల్ పేర్లు చెప్తారు. నేను చాలా పక్క పెందుకొస్తాను, అద్దండి ఇదండి. అవన్నీ జాంతనా, ఏం కుదరవు దేవుడి దగ్గర. ప్రభా నేను ఏ చర్చ్కి వెళ్తాను తెలుసా? అయితే ఏంటంటాడు. ఎందుకంటే రెండో రాకడప్పుడు చర్చ్ ఎత్తబడదు, ఇదంతా ఎత్తబడదు, ఇదంతా కూలిపోద్దు, మొత్తం అంతా ఎత్తబడి నువ్వు సరిగ్గా నువ్వు ఎత్తబడతావు అంతే. చర్చిని బట్టి, పాస్ట్ని బట్టి ఎత్తబడరు. సో జవాబు రానప్పుడు జరిగినవన్నీ ఆలోచిస్తా. మరి జవాబు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఉదాహరణకి ₹1,00,000 కోసం ప్రార్థన చేసాం. సరే, ఇల్లు కోసం ప్రార్థన చేసావులే, ఒక ఇల్లు కోసం ప్రార్థన చేసాం, జవాబు వచ్చింది, దేవుడు ఇల్లు ఇచ్చాడు. అప్పుడు ఎలా ఉండకూడదంటే, ఇల్లుని చూసుకుంటూ దేవుడిని మర్చిపోకూడదు. ఆశీర్వాదం రానప్పుడు ఇన్నారు చెప్పా, వచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని చూసుకుని దేవుడిని పక్కన పెట్టుకోకూడదు. ఆ ఆశీర్వాదం కర్త, కర్మ, క్రియ ఎవరో దేవుడు గుర్తుండాలి. ఆయన బట్టే నీకు వచ్చింది. కూటం పెట్టేస్తావు, కూటం పెట్టుకుంటావు, డబ్బులుంటే పలహారం పెడతావు, ఏదో కోస్తావు, అన్నీ చేస్తావు. అక్కడికే పరిమితం అవ్వకూడదు. నీ తత్వం, నీ బుద్ధి, నీ ఆలోచన అక్కడికి తత్వం అవ్వకూడదు. ఆశీర్వాదం వచ్చినప్పుడు చాలామంది ఆశీర్వాదాన్ని హత్తుకుని ఆశీర్వాద కర్త ఆయన మర్చిపోతారు. అట్టుండకూడదు. ఇది నాకు దేవుడు ఇచ్చాడు, నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, ఆ జవాబు ఇది అని అది ఆనందించాలి, సంతోషించాలి, అనుభవించాలి. అదే సమయంలో ఆ ఆశీర్వాదానికి మూలం ఎవరు మర్చిపోకూడదు. రానప్పుడు ఎలా ఉండాలో చెప్పాను, వచ్చినప్పుడు ఎలా ఉండాలో చెప్పాను. ఈ రెండు పాటిస్తేనే దేవుళ్ళు నిలకడగా ఉంటాం, లేకపోతే జారిపోతాం, లేకపోతే చల్లారిపోతాం. దేవుడి యొక్క భాష, దేవుడి యొక్క మాటలు ఎలా ఉంటాయి అంటే, ద్వితీయోపదేశకాండం 2:24 ఒకసారి తీసి ఉంచండి. మీరు తీసి పెట్టారా? ఉంచండి. ఇది చూడండి. దీనికి ముందు నిన్నడ మామూలుగా ఇక్కడ అన్నాను, మనిషి యొక్క మాటను బట్టి బ్రతకడం వేరు, మనిషి యొక్క మనసును బట్టి బ్రతకడం వేరు అని చెప్పాను. దానికి నా చెప్పి తర్వాత వాక్యంలో చెప్తాను. అదే దేవుడి మాటను బతకడం వేరు, మనసును బట్టి బ్రతకడం వేరు. 2 రకాల జీవితాలు ఉంటాయి. ఎట్లా అంటే, ఉదాహరణకి నేను ఒక మాట గట్టిగా తిట్టాను, గట్టిగా అన్నాను, దాన్ని ఖండించాలి, లేదా కరెక్షన్ చేశాను. దిద్దుబాటే నేను కోపంతో చేశాను. వినండి, ఒక దిద్దుబాటు, కరెక్షన్ అనేది నేను కోపంతో చేశాను. ఇక్కడ 2 కుర్రోళ్ళు అనుకున్నాను, ఇద్దరు విశ్వాసులు ఉన్నారు. ఈ 2 విశ్వాసులు ఒక స్పందన నేనే చెప్తాను, ఆ ఇద్దరిలో నువ్వు ఎవరో చూసుకో. నేను గట్టిగా అన్నాను, మాట గట్టిగా సరిదిద్దా, అలా కాదు ఇట్లా అని చెప్పాను. ఒకడేం చూస్తాడంటే, ఒక విశ్వాసి నా మాటలో ఉన్న కఠినత్వాన్ని కోపగించుకున్నాడు, గట్టిగా మాట్లాడాడు, అన్నయ్య లేకపోతే పాస్టర్ గారు ఇలా మాట్లాడని చూస్తాడు. ఒకటి. రెండోది మనిషి ఏం చూస్తాడంటే, ఎవడీడు నా మనసు అర్థం చేసుకున్నాడు, అన్నయ్య మనసు, పాస్టర్ మనసు నాకు తెలుసు, అయినా సరే అన్నయ్య ఇలా మాట్లాడాడు, కోపంగా అన్నాడంటే ఏదో ఉంటుంది. ఒకడేమో అలుగుతాడు, ఒకడు ఫీల్ అవుతాడు, ఇంకోడు మనసు తెలిసినోడు ఆ మాట తీసుకుని అన్నాడంటే ఒక అర్థం, పరమార్థం ఉంది, ఆయన మనసు ఇది కాదు అని మనసును బట్టి దాన్ని తీసుకుంటాడు, కామ్గా ఉంటాడు. ఒకడు మట్టికి అలుగుతాడు. అంటే మాట తీసుకున్నోడు అలుగుతాడు, మాట వెనకాల మనసు తీసుకున్నోడు కూడా అలగకుండా ఏం చేస్తాడంటే అర్థం చేసుకుని మామూలుగా ఉంటాడు. ఇప్పుడు హిజ్కియా తీయక్కర్లేదు, తెలుసు చాలా మంది. హిజ్కియా అంటే ఇంగ్లీష్లో హిజ్కియా అంటారు. హిజ్కియాకి నువ్వు చనిపోతావు అని చెప్పింది ఎవరు? దేవుడా కాదా? దేవుడే చెప్పాడు. ఏంది? హిజ్కియా నువ్వు సర్దుకో, అయిపోయింది నీది, నువ్వు చనిపోతావు అని చెప్పింది ఎవరు? దేవుడు. మళ్ళా నువ్వు ఇంకో 15 సంవత్సరాలు బతుకుతావు అని చెప్పింది ఎవరు? అయ్యా, టైం ఇస్తావు 3 సెకండ్లు ఆలోచించు. దేవుని మాట ఏం నమ్మాలి మరి? నువ్వు పోతానంది నువ్వే, చచ్చిపోతానంది, మళ్ళీ బతుకుతానంటావు. ఏ మాటకి విలువ లేదా ప్రభు? ఏం మాట? కాసేపు అట్ట అంటావు, ఇటు అంటావు దేవుడిని, కాసేపు చచ్చిపోతావు అంటావు, కాసేపు నువ్వు బతుకుతావులే అంటావు. ఇదేంటిది అంటే ఆలోచించండి. దేవుడు అన్నమాట కరెక్టే, సర్దేసుకో, ఇంకా 15 సంవత్సరాలు నువ్వు సారీ ఇంక నువ్వు చనిపోతావు ఇప్పుడు అన్నాడు. కానీ హిజ్కియా మనసును అర్థం చేసుకున్నాడు దేవుడిది, అందుకని ప్రార్థన చేశాడు. మనసు తెలుసు కాబట్టే ప్రార్థన చేశాడు. కేవలం మాటే తెలిస్తే ఓకే అయిపోయింది, నా జీవితం, చచ్చిపోయాడు.
చచ్చిపోయాడు. కానీ దేవుడి యొక్క గుణం, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన కోపము నిరంతరము కాదు, ఆ? నిమిషము. కనికరం, కోపం తక్కువ, కనికరం ఎక్కువ. ఆ బుద్ధి అది అర్థం చేస్తున్నాడు. దేవా, నువ్వే చెప్తున్నావు కరెక్టే, ఏది నేను చచ్చిపోతాను నువ్వే చెప్తున్నావు, కానీ నీ మనసు ఏంటో నాకు తెలుసని గోడ తట్టు తిరిగి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, ప్రార్థన చేశాడు, ప్రార్థన చేశాడు. ఆ దేవుడే మళ్ళా ఇంకో 15 సంవత్సరాలు బతుకుతాం అన్నాడు. ఈ పాస్టర్ గారికి కావాల్సింది ఏంటంటే దేవుని మాట కాదు, ఆ దేవుని మాట వెనకాల దేవుని మనస్సు, ఆ హృదయం ఏంటి, నీ హృదయం ఏంటి, నీ బుద్ధి ఏంటి, నీ ఆలోచన, ఎప్పుడు ఇదే చెప్తాను నేను. నీ మాట కరెక్టే. పాత నిబంధనలో చాలామందిని దేవుడు చంపేశాడు, కరెక్టే, అది క్రియ, మాట చంపేశాడు. కానీ నాకేంటి కావంటే, ఎందుకు సంపాదన వచ్చింది ప్రభా, నీ మనసు అది కాదే, నువ్వు భక్షకుడు కాదు, నువ్వు రక్షకుడివే, ఎందుకు సంపాదన వచ్చింది, దేని బట్టి అది ఆలోచిస్తాను నేను. చాలామంది పాత నిబంధన ఏం చేస్తారు, దేవుడు శపించాడు, చంపేశాడు, కరెక్ట్ చంపేశాడు, కానీ ఎందుకు సంపాదన వచ్చింది, ఆయన మనసు ఏంటి, ఆయన బుద్ధి ఏంటి, ఇది నేను ఆలోచిస్తాను. అంతే. ఇందా నేను ఏమన్నానంటే, ఎత్తొద్దన్న కరెక్టే, ఇదే చూపించారు, కానీ ఎత్తితే మంచిదే, కానీ మీకోసం ఎందుకులే మేము ఎత్తిస్తున్నాను, చాలా వరకు మార్చుకున్నాం అనుకున్నా, అసలు మేము ప్రశ్న అడగకూడదు అనుకున్నాను, ఆ టైంలో వచ్చేస్తుంది. కానీ కొందరేమో మొహమాట పడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, ఎందుకులేని ఎత్తొద్దన్న, అంతే. నాకు ఎత్తితే మంచిదే, నాకు కాదు అసలు, అది మంచిది, మీకు మంచిదే, ప్రొఫెటిక్గా ఎత్తుతున్నారు, నలుగురిలో చెప్పుకుంటున్నారు. ఈ తప్పు నీలో ఉందా అంటే సిగ్గు పడకుండా ధైర్యంగా కూడా చెప్పుకోవడం మంచిదే. అది ఎస్, నాకు ఈ బలహీనత ఉందండి, నాకు ఉందండి అని ప్రవచనాత్మకంగా ధైర్యంగా మీరు ఏం చేస్తున్నారు, ఒప్పుకున్నారు. ఒప్పుకున్నవాడు కనికరించబడతాడు, కప్పుకున్నవాడు అంతే. ఇంకా అందుకు కావాలి ఎత్తండి, సిగ్గుపడద్దు ఉన్నా. ఎప్పుడైనా నా జీవితం, మీరు చర్చకు వస్తున్నారు, నేను ఎప్పుడైనా నా బలహీనతలు చెప్పానా లేదా? రోజు చెప్తానా? వెరీ గుడ్. చెప్తానా? నాకేం పట్టింది చెప్పడాకే? మామూలుగా నేను ఆలోచించొద్దు, అమ్మ నేను ఇప్పుడు నా పాస్టర్ ఏంటి బలహీనతలు చెప్తే నా పరువు బాద్ది, నా ప్రతిష్ట బాద్ది, రేపు అందరూ నన్ను విశ్వాసం చులకనంగా చూస్తారు, పాస్టర్గా ఏ ఉన్నాయిలే మనోబోధాలే అంటారు, ఎన్ని రావచ్చా? నాకెందుకు రావట్లా? మీ ముందు తక్కువ అయిపోతానేమో, చులకనైపోతామో, రేపు పాస్టర్త్వాన్ని చూపించుకోలేమో మీ అందరి దగ్గర. ఎందుకంటే ఒకటే, నీ పొగడ్తల కన్నా నాకు నా యేసయ్య పొగడ్తలు కావాలా. హల్లెలూయా. నువ్వేమనుకుంటానండి, యేసు ప్రభునంట పొగిడినోరే తిట్టారు, పొగిడినోళ్ళే సిలువేశారు, రేపు మీరు నన్ను వేయచ్చు, సిలువేయచ్చు, సిలువ కన్నా గొప్పది వేయచ్చు కాదు. నేను చూశాను కదా ఈ జీవితంలో 15 సంవత్సరాల్లో నన్ను పొగిడినోళ్ళే పైకి, వెనకాల సిలువేశారు నన్ను. ఇవన్నీ తెలుసు నాకు. వేసిన వాళ్ళు తిట్టుకోవచ్చు, ఈ నా ముందేమో అబ్బా లే చెప్పావా ఆ వాక్యం, టచ్ అయింది ఆ వాక్యం, వెనకాలే మళ్ళా తిట్టుకోవడాలి అని ఇన్ని భరించి వచ్చేసా. అందుకనే నాకు ఎవడైనా సరే పొగుడుతుంటే భయం వేస్తుంది ఫస్ట్. ఒకప్పుడు పొంగిపోయేవాడిని. ఇప్పుడు ఏ పొట్టలో ఏ పాము ఉందో, ఎవడెట్ట అంటాడు, 2 సంవత్సరాలు బాగానే ఉంటాడు, 3వ సంవత్సరం ఎడతాళ్తాడు, సొంతగా ఆప్యాయం అనురాగం అన్నీ కురిపిస్తాడు నన్ను, వెనకాల ఏం చేదరగా చండాలగా, ఇది తెలిసి నాకు ఈ మీకు జరుగుతాయి. మీకు ఇంకో మాట చెప్పిన సీక్రెట్ ఏంటో, ఎప్పుడు కూడా మురిసిపోవద్దు. దేని బట్టి అంటే, పలానా ఆవిడ, పలానా ఆమె, పలానా ఆయన నాకు అన్నీ చెప్తాడండి, నా దగ్గరికి వచ్చి అందరి గురించి చెప్తాడండి, మురిసిపోవద్దు నువ్వు ఎప్పుడు. కొందరికి భలే ఉంటారు తెలుసా, అసలు అందరూ వచ్చి నాకు చెప్తారండి, పలానా ఆవిడ, అందరూ కాదు, పలానా ఆవిడ, ఆయన అయితే నాకు వచ్చి అన్నీ చెప్తాడు, అందరి గురించి చెప్తాడండి, అందరి గురించి, అస్సలు ఏది దాచుకో, నాకు అన్నీ తెలుస్తాయి ఇన్ఫర్మేషన్ అనుకుంటావు. రేపు ఆ మనిషే నీలో చిన్న తేడా వస్తే నీ గురించి లోకం అంతా చెప్తాడు. నేనైనా ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి ఎక్కువ అందరి గురించి చెడు మాడుతున్నారా మంచి మాడుతున్నారా చూసుకోండి. ఆడు చెడు మాడుతున్నాడు అనుకో, అందరి గురించి చెడు మాడుతున్నాడు అనుకో, నీ గురించి ఏదో ఒక రోజు పట్టబయలు చేస్తాడు మొత్తం అంతా. ఆ బుద్ధి అలాంటిది ఆడిది. ఆడైనా ఆమె ఎవరైనా సరే బీ కేర్ఫుల్, పొంగిపోవద్దు, కడుపు నింపుకోవద్దు. అందరికి లోక విషయాలు తెలుస్తున్నాయి, మన చర్చిలో విషయాలు తెలుస్తున్నాయి. కొందరికి మన చర్చిలో విషయాలు తెలుసుకోవడం ఎంత ఉత్సుకత తెలుసా, ఎగ్జైట్మెంట్, క్యూరియాసిటీ, జీల్, ప్యాషన్, ఇంతే వచ్చి నాకు చాలా. వాళ్ళు ఏమన్నారు, వీడెక్కడికి వెళ్ళాడు, ఏమేం జరిగింది, అబ్బో ఎంత ఉత్సుకత. అది దేవుడి మీద కూడా ఉండదు. దేవుడు ఇంకేమంటాడు, ఇంకేం మాట్లాడతాడు, ఇంకేం చెప్తాడు, ఇది ఉండదు. నేను స్వయంగా మన చర్చ చూస్తున్నా. పేరు చెప్తారండి, చెప్పకూడదు, తప్పది, మనలోనే ఉంచుకోవాలి. మన చర్చలో ఉన్నారు, అందుకని 100 మంది పెద్ద గొప్ప సంఘం ఏం కాదు. భిన్నత్వంలో ఏకత్వం.
అందరూ రకరకాలు ఉన్నారు, కానీ సండే పూట ఒకే రకంగా ఉంటారు. యేసయ్యా, హల్లెలూయా. మన జీవితం, నా జీవితం, నీ జీవితం ఇక్కడ కాదు కరెక్ట్. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు, చుట్టాల మధ్యలో వెళ్ళినప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు, అప్పుడు మన బతుకు బయటపడుతుంది. నాదైనా నీదైనా. ఇప్పుడు అందరూ దేవదూతలే, నేను యేసుప్రభునే. ఇంకా ఇది కాదు. అందుకనే మనసు తెలుసుకుని బతకండి, మాటే కాదు. హిజ్కియాకి మనసు అర్థమయ్యి ప్రార్థన చేశాడు, పని చేసింది. అందుకనే మా అమ్మగారి జీవితంలో మాటలన్నీ పాడైపోయినాయి చాలా. కరోనా టైం నుంచి ఇది మొదలైంది నాకు. 5 సార్లు దేవుడు చెప్పారు, అయిపోద్ది, అపవాది తిరుగుతుంది, గ్రద్దలాగా తిరుగుతుంది, ఎత్తుకుపోద్ది చెప్పారు. నేను మామూలు విశ్వాసం అనుకోండి, మామూలుగా డెనామినేషనల్ అనుకోండి, అమ్మో దేవుడు చెప్పారు ఇంకెందుకు అయిపోతాడు, అబ్బే అమ్మ అమ్మ అని ఏడవడం సోకాలేక. అంటే మనిషి పోకముందే పర్ఫార్మెన్స్ చేయడం అనమాట ఇది. నేను ఎలా చేయాల, బాధేసింది, ఏడ్చాను. నేను ప్రార్థన చేయలేనప్పుడు నా భార్య సహాయం అడిగా, నేను చేయలేకపోతాను, మా అమ్మ కనుక అది ప్రేమ ఉంది కాబట్టి నువ్వు చేయని అడిగాను. ఆ తర్వాత ఏమనుకున్నాను, దేవుడు చెప్పాడు కరెక్టే, కానీ మనం పోరాడదాం చివరిదాకా. 5 సార్లు పోరాడా, 5 సార్లు ప్రార్థన చేద్దాం. హిజ్కియా చేయలే. హిజ్కియా దేవుడు చెప్తాడు చచ్చిపోతామని, కానీ హిజ్కియానే చేశాడు. హిజ్కియా పాత నిబంధన భక్తుడు. యేసు ప్రభువు అన్నాడు, వాళ్ళందరికన్నా మీరు శ్రేష్ఠులు అన్నాడు. అలాంటప్పుడు ఆ విశ్వాసంతో ఎందుకు ఉండకూడదు? నేను చెప్పే ప్రతి మాట, నేను చెప్పే సాక్ష్యము, నేను చెప్పే నా ఇంటి గురించి చెప్పేదంతా మీకోసమే. మీరు కూడా ఎదగాలి, అలా మనసులో కలిగి ఉండాలి. అంతా గుర్తుపెట్టుకోండి, మనస్తత్వం, బుద్ధి, ఆలోచనలు. నువ్వు 2 గంటలు ప్రార్థన చేసినా మనస్తత్వం మారిపోతే దానివల్ల ప్రయోగం ఏంటి? ఒక్క మార్క్ కూడా యేసుప్రభు ఏంటి నీకు? నువ్వు ఎప్పుడు దేవుడితో గడిపినా, ఆరాధన చేసినా, వాక్యం చేత నీ మనస్తత్వం మారుతూ ఉండాలి, మంచిగా మారాలి, దేవుళ్ళగా ఆలోచించాలి, దేవుళ్ళగా మారుతూనే ఉండాలి. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం మారుతూనే ఉండాలి. అందుకని హిజ్కియా ప్రార్థన చేశాడు. అప్పుడు అనిపించింది, పాత నిబంధన భక్తులు ప్రార్థన నేను ఎందుకు ప్రార్థన చేయకూడదు? చనిపోయేదాకా ప్రార్థన చేస్తాను. చనిపోయిన తర్వాత నాకు విశ్వాసం లేదు. అందుకని మా అబ్బాయి అడిగితే లేపచ్చు కదా అంటే నేను లేపలేకపోయాను. వాక్యాలు అంటే నాకు అంత ఎదగల. మన చర్చలో ఎవరిని ఎదిగారంటే వాళ్ళని తీసుకెళ్ళిపోయి ప్రార్థన చేయించేవాడు. అందరూ ఏడుతున్నారు, కానీ ఎవరింత రా విశ్వాసం ఉందా లేపుదామని వాడు అనలా. కిరణ్ గారు మా అసిస్టెంట్ పాస్టర్ కూడా అనలా. మీకు ఎందుకన్నా ఏర్పాట్లు అడిగి చేస్తామన్నాడు. ఏర్పాట్లు చేసేది ఏంట్రా, అది అందరూ చేస్తారు. మర్చిపోయా, మా అసిస్టెంట్ పాస్టర్ గారు నాకు ఇచ్చిన సలహా అది నిజమే, మంచిదే, థ్యాంక్ యూ సో మచ్. నేను లోపల ఏడుస్తూ కూలిపోతున్నా. ఆయన అన్నారు, వచ్చి అన్న తప్పన్నది, మీరు లోపల ఉంటే రేపు పొద్దున్న తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీరు భరించలేరు, కొన్ని ఎమోషన్స్ ఫీలింగ్స్ బయటకు కక్కేయాలి, అలాగే మీరు ఏడ్చేయండి, బయటకు పడిపోండి, బయట వేస్తే అయిపోద్ది మీకు అన్నాడు. కాదు, నాకు ఏంటో నాకు మదన పడుతున్నాను, ఇంకా దేవుడిని అడుగుతున్నాను, అసలు ఏంటి ఇది నాకు అర్థం కావట్లేదు అన్నట్టు. లాస్ట్లో నాకు తెలిసిందో మీరు చూసుంటారు, అప్పుడు లోపల ఏడ్చుకుంటూనే ఉన్నాను. లోపల బీపీ వచ్చింది, ఏడ్చుకునే ఉన్నాను. రూమ్లో నర్స్ గారు చెక్ చేశారు, చాలామంది జనాలు వచ్చారు, అన్నీ కరెక్టే. ఇక చివరిలో తీసుకెళ్ళిపోతాం కంటే తన మాట గుర్తొచ్చింది, వెళ్ళిపోయిందంటే ఇక మళ్ళీ ఇదైపోతాను, ఇంకా అయ్యో కనీసం లాకర్ చూడలేదే. నేను వచ్చి 3 గంటలు 4 గంటల దాకా మా అమ్మ మొహం కూడా చూడలేకపోయాను. మా మొహం కూడా చూడలే నేను. తర్వాత ఇంకా అసలు ఇక అక్కడ కొందరు ఏడుస్తున్నారు, ఆ ఏడుపులు నాకు ఇంకా అసలు నాకేం అర్థం కావట్లేదు. సో ఈ కారణాల వల్ల లోపలే కూర్చున్నాను. ఇక లాస్ట్లో తీసుకెళ్ళిపోతే మా తమ్ముడు వచ్చాడు, నాకు మీకు గుర్తుంది, మా తమ్ముడు వచ్చేప్పుడు తీసుకెళ్ళాను. ఇక ఇంకా చెప్పాలంటే మా తమ్ముడు ఏడుపుని బట్టి నాకు ఏడుపు వచ్చింది. వాడు ఏడుస్తున్నాడు ఎక్కడన్నాడు, పాపం అనిపించింది. అంటే మా తమ్ముడికి నాకు అంత ఏజ్ డిఫరెన్స్ లేదు, వాడు నా దృష్టిలో ఆ టైంలో చిన్నపిల్లలాగా అనిపించింది నాకు. వాడు ఏడుపుని చూసి పాపం. ఎన్నోసార్లు చెప్తాను, నాకన్నా జాలి ప్రేమ వాడికి ఎక్కువ. నాకు కోపం తొందరగా వస్తుంది, వాడికి చాలా మెల్లిగా వస్తుంది. వాడికి కోపం చాలా మెల్లిగా వస్తుంది. వాడిని చూసి ఏడిపొచ్చేసి ఈ తర్వాత మా అమ్మాయి అన్నీ మొత్తం గుర్తొచ్చేసి ఈయనుంటారు అమ్మ అని గట్టిగా. అంటే నాకు ఏమనిపించింది అంటే, ఇక నేను అమ్మ అంటే ఎవరు లేరు కదా అనిపించింది. మా డాడీ ఓకే, అమ్మ చెప్పమ్మా, అది ఫోన్లే ఎవరు అనలేదు. అది బాగా ఏడిపొచ్చేది. అందుకని గట్టిగా అమ్మ అని ఒక్కసారి లాస్ట్లో అరిచేసాను. ఎప్పటికీ ఎవరిని అమ్మ అనలేదు. ఇక అయిపోయిందంటే నేను అనాథన అయిపోయానంటే ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఆలోచన, అమ్మ నాన్న చనిపోయారు, అమ్మ నాన్న లేనోడు ఎవరు, మామూలు లోకపరంగా అనాథ, అట్లా ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఎవలేదు. అందుకని అప్పుడు మీరు గమనించారు, కొందరు నాకు లేడీస్ కానీ, ఆంటీలు కానీ, అమ్మాయిలు కానీ ఫోన్ చేస్తుంటే కావాలని నేను లోపల నుంచి చెప్పమ్మా అన్నా. ఇప్పుడు ఏమైనా ఈ పిల్ల శుభాష్ చేసిందనుకో, చెప్పమ్మా అన్నా. అమ్మ అనుకుంటే ఉండలేకపోతుంది, ఇది ఒకటి అనాలి ఎవరో ఒకరిని, నాకు ఆగట్లా. అందుకని ఆ పెద్దోళ్ళు ఫోన్ చేసి చెప్పండి అనే వాళ్ళు కొన్నిసార్లు చెప్పమ్మా అంటున్నా. కనీసం అది ఉంటుందని ఉంటుంది, అమ్మ అనగలుగుతున్నాడు ఎవరో ఒకళ్ళని. ఇదితో గట్టిగా అరిచేసాను నేను, గట్టిగా అరిచేసాను.
నాకు మామూలుగా ఎవరిష్టం అంటే నాతో పాటు విశ్వాసం నిలబెడతారే, పవిత్రులు పరిశుద్ధులు అక్కర్లు నా పక్కన. విశ్వా విశ్వాసం ఉన్నోడు పవిత్రంగా ఉంటాడు, విశ్వాసం ఉన్నోడు పరిశుద్ధంగా ఉంటాడు, అది నాకు తెలుసు. విశ్వాసంతో ఏమవదు, బాధపడద్దు, ముందుకెళ్దాం, ప్రార్థన చేద్దాం. అలా కొన్ని జరిగినాయి. కొన్నిసార్లు చిన్నోళ్ళు పెద్దోళ్ళకి అవసరం వస్తారు. ఒకప్పుడు 4 సంవత్సరాల క్రితం మీకు తెలియదు కొన్ని. ఒక అమ్మాయి విడుదల ప్రార్థన కోసం మన చర్చకు వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. టాబ్లెట్లు మింగేటి సంఘటన జరిగినప్పుడు 40 టాబ్లెట్లు మింగినప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయికి ఏమైనా జరిగితే మనం చెప్పాను త్వరగా, ఏమైనా జరిగితే నన్నే పట్టుకుంటారు పోలీసులు, లోపలేస్తారు. ఆ టైంలో నాకు కొంచెం వచ్చింది వణుకు. ఏం చేయాలి ఇప్పుడు అర్థం కాదా. కానీ ఈ వినోదే పక్క నుంచి మిగతా వాళ్ళందరూ ఏమైపోద్ది ఏమని చూస్తున్నారు. అంటే కిరణ్ ఎప్పుడు జైలుకి వెళ్తాడు, వీడికి జరగాల్సిందే, వీడికి అవమానం రావాల్సిందే, వాళ్ళలో ఉన్నారు. కానీ ఈ అబ్బాయి నాకు అప్పుడు ఈ అబ్బాయి మీద కొంచెం ఇంప్రెషన్ అంటారు, కొంచెం కలిగింది, మంచిగా కలిగింది. అబ్బాయి అన్నా మీరేం బాధపడకన్నా, నేను అనుకుంటా నీ పారిపోతాడు అనుకున్నా. ఏదో వస్తున్నాడు చర్చికి, వెళ్ళి చర్చ్ జరిగింది, తన ఉద్యోగం చేసుకునేవాడు, కెరీర్ ఇంకా పెళ్ళి అవ్వాలి, పిల్లబట్టి చాలా ఉంది, నేను వెళ్ళిపోతాడు అనుకున్నా. అసలు ఎంత దానికి వచ్చి అన్నా ఏమవుదన్నా ఉండండి అన్న, మీకు ఎందుకు టెన్షన్ పడకండి, ఉప్పు నీళ్ళు తీసుకుని పోద్దాం అన్నాడు. కొన్నిసార్లు కార్యాలు చేయగల, కొన్నిసార్లు మాట ఉంటుందే, నాటకాలు ఆడకాదు. గుర్తుంచుకోండి, విశ్వాసం ఉందని నాటకాలు ఆడోడు బయటపడిపోతారు ఎక్కడో చోట. లేని విశ్వాసాన్ని ప్రదర్శించొద్దు, లేని భక్తిని కూడా ప్రదర్శించొద్దు. ఆ టైంలో ఈ అబ్బాయి వచ్చి ఏం పర్లేదన్నా అన్నాడు. ఆ తర్వాత సురేష్ వచ్చి ఏం పర్లేదన్నా అన్నాడు. వా, ధైర్యం చెప్పేవాళ్ళు, ఏం కాదు మనం చేద్దాం. ఊరినాళ్ళు ఏం కాదన్నా అంట్లా కూర్చుని వాళ్ళు పని చేస్తారు. ఆ తొందరపాట్లో ఏదైనా చేయొచ్చు, కొన్నిసార్లు తప్పు. బకెట్ నీళ్ళలో చెప్పిన వాళ్ళు ఇంత ఉప్పు కలపమని అంతే, ఈయన ఇంత కలిపాడు. వినోదు ఆ పిల్ల తాగిచ్చేసా, మొత్తం అంతా కక్కేసింది, బతికిందా అమ్మాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళా, టాబ్లెట్లు వెళ్ళా, క్లినిక్కి వెళ్ళా, 40 టాబ్లెట్లు, థైరాయిడ్ టాబ్లెట్లు. ఎవరైనా బతుకుతాడండి, ట్రై చేయరాదు. చూస్తాం నేను గంట అక్కడే ఉంచుని, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, టాబ్లెట్లు మింగకుండా, ఎక్కడికి తీసుకెళ్ళకుండా ధైర్యంతో అనమాట. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, మీరు విశ్వాసంలో ఎదగాలంటే విశ్వాస సంబంధమైన వాళ్ళతో తిరగండి. అపనమ్మకం, భయంతో. ఇది క్రైస్తవులని చెప్పేది, అన్యులు తిరగదు, మీకు తెలుసు, నేను చెప్పక్కల వాక్యం. కానీ దేవుడు బిడ్డలో కూడా అపనమ్మకం, అవిశ్వాసం, లోక మర్యాద, లోక ఆలోచన, అంత లోకం ఉంటుంది ఎక్కువ. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు, కానీ మనసులో మటుకు ఐగుప్తు ఉంది. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు అంతా, మర్యాద అంతా వీళ్ళ కడుపులో ఉంది. మనం అట్ట ఉండకూడదు. మనం వేరుపరచబడ్డాం లోకం నుంచి, కానీ లోకం అంతా మనలో ఉంటే లోక మర్యాద, లోకపోవడం, లోక భయము, లోక ఏడుపు, లోక మాటలు ఎన్ని. మొన్న అడుగుతున్నారు, మీ అమ్మగారు చనిపోయారు కదా మహిళా మీకని. వీళ్ళు క్రైస్తవులే. మళ్ళీ నాకేమీ లేదు, మీ ఇంటికి రానా వద్దా అన్న, నాకే ఏం లేదు, అయిపోయింది. ఆవిడ వెళ్ళిపోయింది. మా అమ్మ అనుకుంటుంది నేను వచ్చేసాను, మీరు అనుకుంటా ఏంట్రా, మీరు కూడా పడతారేంటి. చాలామంది ఉన్నాయి క్రైస్తవులు, 3వ రోజు 7వ రోజు అని మహిళని వెళ్ళకూడదు, ఏంటంటే ఇవన్నీ సోది ఏం లేదు ఇక్కడ. మళ్ళీ ఇంకా ఎన్నిసార్లు చెప్పినా ఆగరు. అయ్యా భోజనాలు ఎప్పుడైనా అడుగుతాను నన్ను, అరే లైవ్లో కూడా ఏంటన్నా నన్ను అడగొద్దు. అయ్యా మొన్న జరిగింది, రాలేకపోయాం, ఖచ్చితంగా మీరు భోజనాలు పెడతారు అప్పుడు వస్తాను. ఎవడు పెడతాడు భోజనాలు అసలు నీకు, నేను పెడతా. ఆవిడ బాగానే ఉంది, వెళ్ళిపోయింది, మనం తినాలా, నా దగ్గర డబ్బులు ఉంటే పెడతా, లేకపోతే నువ్వు నా పెట్టు. ఇవన్నీ కాదు, ఇవన్నీ దేవుడు సంబంధమేని కాదు, నువ్వు నేను చేసుకునేది అంతే. నాకైతే మైలు లేదు, ఏళ్ళు లేదు, ఏమీ లేదు. మీరు కూడా మానేయండి పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు. డబ్బులు వేస్ట్, డబ్బులు దండగా మనసు మెంటల్ వస్తుంది అంతే వాటికి. మళ్ళీ ఇది అనుకుంటారు, మళ్ళీ దీంట్లో కూడా జ్ఞానంతో భావించాలి. నువ్వు ఒక్కడే దేవుని బిడ్డవి, మీ అందరూ చుట్టాలందరూ దేవుని తెలుసుకోవాలా, అప్పుడు ఏం చేయాలి, ఇది కూడా ఆలోచించాలి. అప్పుడు ఏం చేయాలి, అందరూ ఒత్తిడి చేస్తారు, పెట్టవా భోజనాలు, పెట్టవా అంటారు. ఏం చేయాలి అప్పుడు, ఇది కూడా ఆలోచించాలి. అయ్యా పాస్టర్ గారు మీరు కబుర్లు బాగా చెప్తారు స్టేజ్ మీద, మేము పడేవాళ్ళకి మేము తెలుస్తాం, మా చుట్టాలు ఎక్కువ, బంధువులు ఎక్కువ, మా బలం ఎక్కువ, వాళ్ళంటే మేమేం అప్పుడు ఏం చేయాలి చెప్పండి, పెట్టేయండి. అయ్యా దానివల్ల అపవాది చోటు చేసుకుంటుందా, నీ దగ్గరికి అసలు అపవాది అవుతుంది అసలు. ముందు అసలు నీకు అంత ధైర్యం ఉందా, నువ్వు ముట్టికి అంత ధైర్యం, నువ్వు ఎట్టగా ఏం పని చేయవు కదా దేవుళ్ళు. అపవాది మన దగ్గర రావాలన్నా మనకు విలువ ఉండాలి.
విలువ లేని వాళ్ళ దగ్గరికి క్రైస్తవులోనే కొంతంత మంట దేవుడి కోసం ఉండదు, లోకం అంతా వాళ్ళ ఉంటుంది, వాళ్ళని ముట్టుకోదు, టచ్ కూడా చేయదు అపవాది. దానికి కూడా విలువలో కావాలా. పెట్టుకున్నా ఒకటే, భోజనం పెట్టుకోపోయినా ఒకటే, దేనికి భయపడకరా. ఎన్నోసార్లు చెప్పా, ఇంకా దాన్ని ఏలాడుతూ పెళ్ళి, క్రైస్తవ పెళ్ళి నువ్వు ఎట్ట కూడా చేసుకో, ఏమైనా చేసుకో, అది పెట్టాలి ఇది పెట్టాలి ఎన్నోసార్లు అడుగుతూ ఉంటారు. నువ్వు ఎట్టనే చేసుకో, నీ ఇష్టం, దండ వేసుకుంటావు ఇంకోటి వేసుకుంటావు వేసుకో, దాంతో సంబంధం లేదు దేవుడికి. సమాధి కార్యక్రమం నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. భోజనాలు 3వ రోజు 7వ రోజు 8వ రోజు నీ ఇష్టం, అంకే నీకు ఏ కుదిరితే అమావాస్య రోజు పెట్టుకో, అమావాస్య రోజు పెట్టుకో, నీ ఇష్టం, దానికి సంబంధం లేదు. దేవుడు అంటాడు పిచ్చి పిచ్చి నాకు అండగట్టు, మంచి అడగను నన్ను, అప్పుడు చెప్తా. అయ్యా పెట్టుకోమంటావా, 3వ రోజు పెట్టుకుంటావా, కనిపెట్టి ప్రార్థన చేసి దేవదూతను పంపించు, 3వ రోజు 5వ రోజు చెప్పు ప్రభువా. దానికోసం మళ్ళీ మా దగ్గరకు వచ్చి కనిపెట్టి అయ్యగారు 3వ రోజు పెట్టమంటారు, 5వ రోజు పెట్ట. నేనైతే వాళ్ళకి పెడతాను ఫస్ట్. ఇంకా మీరు దయచేసి క్రైస్తవులాగా ఒక డినామినేషన్ చెందినలాగా ఆలోచించద్దు, దేవుని కుమారులాగా ఆలోచించండి. పద్దాకా ఇది దేవుడికి బైబిల్లో ఉందా కాదు, బైబిల్లో ఉంటుంది కరెక్టే. దేవుడికి ఇష్టమా, నా దేవుడికి ఇష్టమా, నా దేవుడు ఏం ఆలోచిస్తాడు, నా దేవుడికి అవసరమా అనవసరమా, అనవసరం అంటాడు దేవుడు, నీ ఇష్టం అంటాడు. ఎన్ని రకరకాలు అందరూ పెట్టుకున్నారు కనుక మీ దాంట్లో బంధకాల్లోంచి బయటకు వచ్చి దేవుడి యొక్క మనసు తెలుసుకుని జీవించండి, అప్పుడు నెమ్మది సమాధానం ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పిన వాక్యం అంతా ఈరోజే పాటిస్తారని కాదు, కానీ దేవుడు ఆలోచన ఇలా ఉంటుందని చెప్పా. ఇవాళ గత రేపు మారండి, రేపు గత ఎల్లుండి మారండి, లేకపోతే మారపైన పర్లో మీరు పరలోకం వెళ్తారు. కానీ ఈ వాక్యాల ద్వారా ఒక ఉపశమనం కలుగుద్ది, దేవుళ్ళకు బతకాలి అనిపిస్తుంది, దేవుడు ఒక తృప్తి ఉంటుంది, కనీసం తృప్తి ఉంటుంది. సభాష్ అంటాడు దేవుడు, నా ఆలోచన బట్టి జీవిస్తున్నావు, గుడ్. క్రైస్తవ ఆలోచన బట్టి కాదు, లోక ఆలోచన బట్టి కాదు, నా ఎదుగుతున్నావు, బైబిల్ ఎదుగుతున్నావు. ఏం ఎదుగుతున్నావు, ఏదో జ్ఞానం సంపాదించుకోవాలని కాదు, యేసు ప్రభు మనసు ఏంటి, ఆయన ఏం చెప్పాడు అని. అందుకనే యోహాను సువార్త నేను చూపించాను. అది మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే, నేను వెళ్తున్నానని తెలిసి మీరు హ్యాపీ ఫీల్ అవుతారు, పార్టీ చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, రిజాయిస్. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే, అంటే మీరు నిజంగా నన్ను ప్రేమించరా, మీది స్వార్థమైన ప్రేమ. అంటే నేను మీ దగ్గర ఉండాలి, మీకు ఏదో చేసి పెట్టాలి, మీ చుట్టూతో తిరగాలి, నా వల్ల మీరు లాభం పొందాలి, అందుకు మీరు వద్దయ్యా ఏసయ్యా ఎల్లొద్దయ్యా అని బాధపడుతున్నారు. నిజంగా మీరు నిస్వార్థంగా నన్ను ప్రేమిస్తే, నేను వెళ్తున్నాను పరలోకం అంటే, అమ్మయ్య యేసు ప్రభు ఎలా అనుకోవాలి శిష్యులు తెలుసా, అమ్మయ్య చెట్టు చివరికి యేసు ప్రభు వారు పరలోకం వెళ్తున్నారు, తండ్రి దగ్గర ఆనందంగా ఉంటారు. ఇక్కడ ఉన్నంతకాలం రోమీలు పొడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, చంపాలని చూస్తున్నారు, అన్ని యేసే కష్టాలే. ఇక్కడ భూమి మీద ఉన్నంతకాలం 3.5 సంవత్సరాలు ఆయన మంచిగా బతికిన కష్టాలే, మంచిగా సువార్త చెప్పిన, స్వస్థపరిచిన పరిశీలి శాస్త్రులే, దేవుని బిడ్డలు ఏడిపిస్తున్నారు పాపం. అమ్మయ్య ముక్తి వచ్చింది, యేసయ్య ఇక్కడికన్నా అక్కడ సంతోషంగా ఉంటాడు, అది రావాలా. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. ప్రేమలో తేడా